and CHDC is my social contribution. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి హౌ టు ట్రాక్ ద సెల్ఫ్ డెవలప్మెంట్ ఆర్ సెల్ఫ్ గ్రోత్. అంటే మనము మన ఈ జీవితంలో ముందుకెట్లా వెళ్తున్నాం అనేది ఎలా ట్రాక్ చేయాలి అనే దాని మీద టాపిక్ అండి. సారీ. అయితే స్టార్ట్ చేసే ముందు నేను అందరి నుండి వినాలనుకుంటున్నానండి, మన పార్టిసిపెంట్స్ నుండి. మనం ఏదన్నా కొత్తగా నేర్చుకున్న దాన్ని మనం ఏదన్నా ఫార్ములా అనుకుంటామా, టెక్నిక్ అనుకుంటామా, ప్రపోజల్ అనుకుంటామా, ఎనీథింగ్, అది ముందుగా ఎక్కడ స్టార్ట్ చేయాలనేది ఇమీడియట్ క్వశ్చన్ నాకు. మీ అందరికీ నా ఇమీడియట్ క్వశ్చన్. మీరు చాట్ చేయొచ్చు లేదా చెప్పొచ్చు అన్మ్యూట్ చేసి. మళ్ళీ నా క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఏదైనా మనం నేర్చుకున్నాం అనుకోండి, ఏదైనా ప్రపోజల్ వచ్చింది, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ ఇష్యూస్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలా ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఉంటుంది కదండి. అది ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలంటారు మీ ఆలోచన ప్రకారం? మీరు చాట్లో కూడా పెట్టొచ్చు లేదా అన్మ్యూట్ చేసి కూడా చెప్పొచ్చండి. జీరో నుంచి ఆ పని చేయాలని ఉంటుంది. బాలాగారు గుడ్ మార్నింగ్. జీరో అండి, జీరో. ఓకే. అంటే ఇప్పుడు నా ఫీలింగ్ అంటే ప్రశ్న నాకు అలా అర్థమైంది. ఇప్పుడు ఏ పనైనా ఫెయిల్ అయ్యామనుకోండి, ఆ పని ఎక్కడ ఫెయిల్ అయిందో చూసుకొని, ఇప్పుడు ఒక చిన్నది పిల్ల ఒకటి ఏదో అనుకుంటున్నాం, చిన్న ఒక బ్రిక్ ఏదో కట్టుకుంటానికి అట్లా కడుతున్నానండి, బిల్డింగ్ పడిపోయింది. మొత్తం పునాది నుంచే చూసుకొని, పునాది బాగుంటే అక్కడి నుంచి బాగోపోతే అక్కడి నుంచి అన్నట్లుగా చేస్తారు. అవునండి, అవును. ఇక్కడ పునాదైనా ఏదైనా ప్రశ్న నాకు క్లారిటీగా లేదనిపించి అలా నాకు అర్థమైంది, అది అలా చెప్తున్నాను. నేనైతే అలా చేస్తాను. ప్రశ్న క్లారిటీ చేస్తానండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం జీవన విద్యలో చాలా ప్రపోజల్స్ నేర్చుకుంటా ఉంటాం కదండి. ఏదైనా బాడీ సెల్ఫ్ వేరుగా ఉంటుంది, బాడీ వేరు సెల్ఫ్ వేరు అని అంటాం కదా. ఇట్లాంటి ప్రపోజల్ ఏదైనా వచ్చినప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడాలనుకుంటాం లేదా టెస్ట్ చేయాలనుకుంటాం. అలా లైఫ్లో చాలా సూచనలు వస్తుంటాయి. జీవన విద్య కావచ్చు, సిహెచ్డిసి నుండి కావచ్చు, మన మన మంచి కోరుకునే మంచి వ్యక్తి నుండి కావచ్చు, లేదా టీవీలో ఉండే ప్రసంగం కావచ్చు, ఎనీథింగ్, లేదా ఏదైనా బుక్ చదివినప్పుడు అదే అలాంటి సూచన వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం, ఎక్కడ దాన్ని మనము వాడాలనుకుంటాం, ఎవరి కోసం వాడాలనుకుంటాం అనేది నా క్వశ్చన్. అదైతే న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండి. ఎవరి న్యాచురల్ యాక్సెప్టెన్స్? మనదే న్యాచురల్ యాక్సెప్టెన్సీ, మన న్యాచురల్ యాక్సెప్టెన్స్. ఓకే, సంతోషం. ఇదే నాకు కావాల్సిన ఆన్సర్. న్యాచురల్ యాక్సెప్టెన్సీ అంటే సింపుల్. మనం ఎవరు చెప్పినా ఏం చెప్పినా మనం ఫైనల్ గా బిహేవియర్ ఉంటుంది, లోపల మనస్సాక్షి ఉంటుంది. ఈ రెండు అంతే అంతే అంతే. ఆ బిహేవియర్ లో ఇద్దరు సంతోషంగా ఉండాలి. నా మనస్సాక్షితో నేను సంతోషంగా ఉండాలి. నేను అన్నప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? న్యాచురల్ యాక్సెప్టెన్సీ అంటే అదే కదా. ఇప్పుడు న్యాచురల్ యాక్సెప్టెన్సీ అంటే ఏంటంటే ఏం చేసినా మనం, ఎందుకంటే అల్టిమేట్ కంటిన్యూస్ హ్యాపీనెస్. నా మనస్సాక్షి అంటే నేను మీరు డ్రైవింగ్ చేస్తారా? చేస్తాను సార్. ఇప్పుడు బ్రేక్ వేయాలి మరి. ఎందుకంటే చౌరస్తా దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగమన్నారు, మీరు వెళ్ళిపోతున్నారు. అయితే ప్రశ్న ఏంటంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తామని. అందులో మనకు చాట్లో కూడా వచ్చింది సెల్ఫ్ నుండి. న్యాచురల్ యాక్సెప్టెన్స్ గురించి అయితే మనం అడగలేదు. ఏదైనా సూచన వస్తే ఎక్కడి నుండి స్టార్ట్ అవుతా. నా ఆన్సర్ ఏంటంటే నా మీద చెక్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా స్వీట్ ఇచ్చారనుకో, ఇది బాగుంటుంది, ప్రపంచంలో అంతా బాగుంది అనగా నేను ఏమంటా, అవునా, ఇప్పుడు వేరే వాళ్ళకి తినిపించి వాళ్ళు బాగుంది అంటున్నారు, ఆల్రెడీ బాగుంది అంటున్నారు. అవునా, మరి బాగుందంటే వాళ్ళు చెప్పింది నమ్మేయాలా, వినేయాలా, లేదా నేను ఒక చిన్న ముక్క తీసుకొని తినాలా? చాలా ఎగ్జాగరేట్ చేయకండి. దీన్ని చిన్న విషయాన్ని చిన్నగానే ఉంచుదాం మనం.
మనము దీన్ని ఏదో పెద్ద పెయింటింగ్ లాగా వేయాల్సిన అవసరం లేదు. చిన్న విషయం ఇది. ఏదైనా సూచన వచ్చినా ఎక్కడ స్టార్ట్ చేస్తాం, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటది, ఎందుకు స్టార్ట్ చేయాలి అనేది ఈ మొత్తం సెషన్ మనది. ఎందుకంటే ఆ అదే మొత్తం క్రక్స్, అదే ఫార్ములా. అది మిస్ అయితే మిగతా మొత్తం అంతా ఏంటంటే అండి, అదేదో చెట్టు మీద తీగ బారినప్పుడు కింద కాండం పోయిందనుకోండి, ఏం లాభం అన్నట్టు ఉంటుంది అనమాట జీవితం అంతా. అలాంటి చిన్న ఈ అవగాహన లేదా మన అర్థం చేసుకునే విషయం అనమాట. సో సెల్ఫ్ నుండి మై సెల్ఫ్, మై సెల్ఫ్ ఫర్ సెల్ఫ్, ఎవర్ సెల్ఫ్. ఎవర్ సెల్ఫ్ అంటే వాళ్ళది. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నాకు ఏదైనా కొత్త సూచన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రదేశం బాగుంటది, ఇలా నువ్వు రోజు పొద్దున మెడిటేషన్ చేయి బాగుంటది, లేదా రోజు పొద్దున సూర్య నమస్కారాలు చేయి బాగుంటది, లేదా ఈ బుక్ చదువు బాగుంటది, లేదా నేను జాబ్ ట్రై చేస్తున్నా, ఈ సబ్జెక్టు, ఈ మెటీరియల్, ఇది చదువు బాగుంటది, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నప్పుడు మనము ఏదైనా మన నుండే స్టార్ట్ చేస్తాం. అది సెల్ఫ్. అందులో ఎవరికైనా డౌట్ ఉందా? ఎందుకంటే నెక్స్ట్ మనం మాట్లాడబోయే దాని మీదనే, మనం మాట్లాడబోయేది ఈ విషయం పైనే ఉంటది అనమాట. మన జీవన విద్య ఫిలాసఫీలో ఆ సూచన మిల్తా హే అనేది రాసి ఉంది బుక్లో. లేదా జీవన విద్య ఫిలాసఫీ పక్కన పెట్టినా ఎక్కడి నుండైనా వస్తుంది సూచన. ఇంగ్లీష్లో చెప్పినా యూ విల్ గెట్ ఇన్పుట్స్ అంటారు, హిందీలో చెప్తే ఆప్కే సూచన అంటారు, తెలుగులో చెప్తే మీకు ఒక విషయం వస్తుంది లేదా మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటారు. ఓకే. ఇంకా వేరే భాషలు రాదు కాబట్టి నాకు రాదు కాబట్టి నేను చెప్పలేను, కానీ ఏ భాషలో చేసుకున్నా మీకు సూచనలు వస్తూనే ఉంటాయి. సూచనని సూచనగా, ప్రపోజల్ అంటామా, ఏదనుకున్నా, సమ్ థాట్, సమ్ ఇన్ఫర్మేషన్ విన్నామో చూశామో టచ్ చేశామో నేర్చుకుంటాం. అది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అని అంటే నో నో డౌట్గా సెల్ఫ్ నుండి స్టార్ట్ అవుతుంది కదండి. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే, ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ నేను ఆగుతా. ఎందుకంటే ఇది క్లారిఫై అయితేనే ముందుకెళ్తా. ఎవరికైనా డౌట్ ఉందా? ఒక్క నిమిషం వెయిట్ చేస్తా. ఎవరు అన్మ్యూట్ చేసి మాట్లాడకపోతే డౌట్ లేదని అందరికీ నేను అనుకుని ముందుకెళ్ళిపోతా. సూచన అనేది దొరుకుతుంది అని తెలుస్తుంది సార్. కానీ మ్హూ. ఏ విధంగా, ఎప్పుడు, ఎట్లా, దానిని ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు మన ఇంట్యూషన్స్ నుండి మనకి ఎన్నో ఓ, ఇట్లా మనం ఏదన్నా ఒక థాట్ మీద ఫోకస్డ్ గా ఉన్నామో, ఆ ఫోకస్డ్ గా ఉన్న దాని గురించి చుట్టూతా ఎన్నో థాట్స్ కూడా వస్తున్నాయి. అవి ఇంట్యూషన్స్ లో కూడా వస్తున్నాయి. మరి ఏ దానిని ఎలా తీసుకోవాలి అనే దాని గురించే కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. లేదు, మనకు ముందు తప్పుగా ముందు అర్థం చేసుకున్నారు. తెలుస్తుందంటారా? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవరితో ఆ, స్టార్ట్ చేయాలంటున్నా, ఏ సూచన వచ్చింది, ఎలా అనేది ఇంకా మాట్లాడలేమని. మీరేం చేస్తుంటారు? హలో. మీరేం చేస్తుంటారంటే, ఐ మీన్, మీరు జాబ్ చేస్తారా, హౌస్ వైఫా? నేను యాక్చువల్ గా ఇప్పుడైతే ప్రస్తుతం నాట్ డూయింగ్ ఎనీథింగ్. నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మీకు మీకు వంట బిహేవియర్ వచ్చా? ట్రైనర్. అయితే వచ్చండి. చాలా సింపుల్ గా స్టవ్ బంద్ చేయండి. స్టవ్ కట్టేయండి. క్వశ్చన్ అక్కడ కాదు. ఓకే. నాకు వంట వచ్చు కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. అటుపోతే అంత అంత అడగలేదండి, అంత క్వశ్చన్ లేనే లేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎవరి కోసం వాడతామండి అనేదే క్వశ్చన్. నా కోసమా, ఎలా చేయాలనేది కాదు ఇక్కడ. సూచన వచ్చిన వెంటనే నాకు అవసరం అంటే, అవసరం ఉంది అంటే నేను వాడతా, అవసరం లేదు అంటే వాడా. కానీ అవసరం ఎవరికి అనిపిస్తుంది, ఎవరది? అంతేగాని ఇప్పుడు అంటే ఆకలి మనం వేస్తుంది ఎవరి గురించి ఆలోచిస్తున్నామో వాళ్ళ గురించి అంటారా, లేకపోతే ఎలా అంటారు? లేదు, చాలా సింపుల్ అండి. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, ఎవరు తినాలి, నేనే తినాలి. ఎలా తినాలని తర్వాత వస్తుంది, అంతేనా కదండి? అంటే యాక్చువల్లీ ఆ యా ఇప్పుడు బాబు గురించి అనుకుందాము. యాజ్ ఎ ఫ్యామిలీ లేదు లేదు లేదు. ఇప్పుడు మనమే ఇక్కడ రిలేషన్షిప్స్ ఈ అన్నప్పుడు ఇప్పుడు నా అంత బాబు దూరం గురించి పోకండి, మళ్ళీ ఆలోచిస్తున్నాను. బ్రేక్ వేయాల్సింది. అంత దూరం పోకండి. ప్రస్తుతానికి ఇక మీ ఈ సెషన్ లో ఉన్న వాళ్ళ గురించే. ఓన్లీ సెల్ఫ్. మనకు ఓకే. అథారిటీ లేనే లేదు ఇప్పుడు ఈ సెషన్ లో. పక్కన వాళ్ళ గురించి లేనే యా లేదు అసలు. మీరు యా ఎంతమంది ఉన్నారో థ్యాంక్ మీరే యూ. సాక్షిభూత్ ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మీరున్నారు ఈ టైంలో, మీరే నా సాక్షులు, నేను మీ సాక్షి, అందరం ఒకరికొకరు సాక్షులు. సాక్షిభూత్ అంటారు దాన్ని. అటుపోతే ఇందులో వేరే వాళ్ళకి ఓకే. వెళ్ళకండి, ఎక్కువ దూరం అస్సలు వెళ్ళకండి. చాలా సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ గా ఉంచండి. కన్ఫ్యూషన్ కాకండి, కన్ఫ్యూషన్ చేయకండి. అంతే కదండి. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నేను తింటా.
నా డెవలప్మెంట్ కోసం నేను తింటా. అంతేనా కదండి? అంతే. సో నాకు తెలిసినంత వరకు ఇందులో ఎవరికి డౌట్ లేదు. ఏదైనా సూచన వచ్చినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఆకలేసినా, ఏదున్నా ఏమున్నా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది నా సెల్ఫ్ నుండే, నా నుండే. లేదా స్వీయ అంటారు, లేదా సెల్ఫ్ అంటారు, లేదా మై అంటారు, మై సెల్ఫ్ అంటారు, ఓన్ అంటారు, ఇండివిజువల్ అంటారు, ఏదైనా కావచ్చు. నేను అంటారు, నాది, నా యొక్క. మై హిందీలో చెప్తే మేరా, హమారా. హమారా అన్నా కూడా కొద్దిగా గౌరవంగా ఉన్నప్పుడు హమ్ అంటారు వాళ్ళు, ఒకరి గురించే మాట్లాడుతారు. అది పక్కన పెడితే ఏది స్టార్ట్ చేసినా సెల్ఫ్ నుండి స్టార్ట్ అయ్యింది. ఈ రోజు టాపిక్ ఏంటంటే సెల్ఫ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేది ఎలా, దాన్ని ప్రామాణికంగా మనము చెక్ చేస్తాం. దానికి కొలతలేంటి, దాని కొలమానాలేంటి, దాన్ని ఎలా మెజర్ చేయాలి. ఇంగ్లీష్లో మాట్లాడితే, హిందీలో మాట్లాడితే దాన్ని కైసే ఉస్కో దేఖియా అని అంటారు అనమాట. సో నేను అందరు తెలుగు మాట్లాడతాం కాబట్టి నేను హిందీకి పోను, ఇంగ్లీష్ కూడా కొద్దిగా వాడతా. అటుపోతే ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ని ఎలా చూస్తాం అన్నప్పుడు, సెల్ఫ్ డెవలప్మెంట్ అనే దాని మీద ఒక చర్చ చేద్దాం. సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఏది ఏ ఏ కాంటెక్స్ట్ లో సెల్ఫ్ డెవలప్మెంట్ అంటున్నాం అనేది కొద్దిగా చిన్నగా చెప్పండి. దాన్ని ఇక గుంజగండి బబ్లిగం లాగా, దయచేసి అన్న రిక్వెస్ట్. కొద్దిగా కఠోరంగా మాట్లాడుతున్నానండి, క్షమించండి. బాలాగారు సరే గుడ్ చెప్పండి. మార్నింగ్. అజయ్, గుడ్ మార్నింగ్. మీరేమో ప్రశ్న ఏమేస్తున్నారో అర్థం కాకుండా ప్రశ్న వేస్తున్నారు. ప్రశ్న సెల్ఫ్ అడిగేదేమో డెవలప్మెంట్ అండి, దాంట్లో నా యొక్క డెవలప్మెంట్ అంటే వినండి సార్, ఏంటండి? వినండి వినండి. మీరు కూడా డ్రైవింగ్ చేస్తారుగా, కొంచెం బ్రేక్ అయ్యండి. కంప్లీట్ కాల, కొంచెం ఓకే, బ్రేక్ నేను అసలు అయ్యింది. బండి స్టార్ట్ చేయలే. బండి స్టార్ట్ చేశారు మీరు, నేను మాట్లాడుతుంటేనే మీరు స్టార్ట్ చేశారు బండి. ఇగో బ్రేక్ అయ్యింది. మీకు ఎంతకు అర్థమైందో ఆ విషయం చెప్పండి, వేరే వాళ్ళ గురించి చెప్పకండి. మీకు అర్థం కాలేదా వేరే క్వశ్చన్? కానే కాదు, ఇప్పుడు నేను మాట్లాడేదంతా ఇప్పుడు మన యొక్క క్లాస్ మీ గురించే యొక్క మాట్లాడాలి. మీ యొక్క మన గురించి చెప్పండి నాకు. మన క్లాస్, నేను ఉండేది మనలోకి వచ్చేసా, నా నుంచి మనలోకి వచ్చా. లేదు లేదు, మీకు అథారిటీ ఇవ్వలేదు, మీ గురించే చెప్పండి. మీకు అర్థం కాలేదా క్వశ్చన్? నాకు క్వశ్చన్ అర్థమైంది, కానీ మీరు అడిగింది ఎస్ఏ క్వశ్చన్. సమాధానం చెప్పండి. ఎస్ఏ క్వశ్చన్ అడిగారు, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ లేదు, మీ అడుగుతున్నారు. గురించి చెప్పండి నాకు, మీ నా విషయం గురించే, చెప్పండి. నా ఫీలింగే చెప్తున్నాను నేను. నా ఫీలింగే సార్. మీరేమో ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆన్సర్ ఏమో మల్టిపుల్ చాయిస్ కావాలంటున్నారు. అవును, తక్కువ చేసి చెప్పాలి. అవును మరి. ఒకటే ఒకటి. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు రియాక్ట్, ఐ వాంట్ టు రెస్పాండ్. అందుకనే మీరు నేను రియాక్ట్ అవ్వచ్చు, మీకు అథారిటీ ఇస్తుంది. అవ్వట్లేదు, నేను ఆపుతున్నాను. ఇక నా ఒపీనియన్ చెప్పాను, మీరు క్యారీ ఫార్వర్డ్. మీరు ఆన్సర్ చెప్పకుండా ఒపీనియన్ చెప్తారు ఏంటండి? ఆన్సర్ చెప్పాలంటే అది సెల్ఫ్ మల్టిపుల్ చాయిస్ డెవలప్మెంట్. కాదు సార్. సార్ అది మల్టిపుల్ చాయిస్ కాదు, ఎస్ఏ సరే, టైప్ క్వశ్చన్. సార్ ఎస్ఏ నమస్తే టైప్ సార్. క్వశ్చన్. చెప్పండి మేడం. మేడం చెప్పండి. మన రిలేషన్కి సంబంధించి నేను మాట్లాడతాను సార్. మాట్లాడు ప్లీజ్. అంటే మనలో నిన్నటి కన్నా ఈరోజు నిన్న తెలుసుకున్న ఒక విషయాన్ని ప్రాక్టికల్ లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రిలేషన్ మునుపటి కన్నా బెటర్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ వెళ్ళడం సెల్ఫ్ డెవలప్మెంట్కి ఒక సూచనగా నేను అనుకుంటున్నాను సార్. ఎక్సలెంట్ ఆన్సర్. అవునండి. అది నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఒకప్పుడు అది నా కంప్లైంట్ అనే అనుకున్నది, నా కంప్లైంట్ కాదు, నేనే కంప్లైంట్. అక్కడ నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి అనే విషయం అవగాహన నాకు వచ్చి, అంటే రిలేషన్స్ కూడా కొంచెం బెటర్గా కనిపిస్తున్నాయి. నేను నా లోపాలు ఏంటి అనేది నేను తెలుసుకోగలుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంతసేపు ఇదివరకు అది అలా ఉంటే బాగుండేది, ఇది ఇలా ఉంటే బాగుండేది అనే భావంతో, ఆశ ఉండేది, మన ఎక్స్పెక్టేషన్ భాష ఉండేది. లేకపోయినా భావం ఉండేది, ఆశ 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 ఉంటుంది. బాగా చెప్పారు. అవును అవును. మీరు రిలేషన్ తీసుకున్నారు, బాగా చెప్పారు. అవును, యా. అంతే సార్, థ్యాంక్ యూ. అయితే దీంట్లో మనము కొలవగల ఏదన్నా ఉందా అండి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రిలేషన్ మాట్లాడుతుంది, సో అండ్ సో వ్యక్తితో నేను మాట్లాడుతున్న రిలేటివ్స్ లో కోపం వస్తుంది, కోపంగా ఉంటున్న వాళ్ళతో మొన్నటి వరకు. ఈ రోజు
వాళ్ళు ఫస్ట్ మాట్లాడిన వెంటనే కోపం రావట్లేదు, కనీసం 10 నిమిషాలు అయితే నేను ఓపిగా వింటున్నాను. 10వ నిమిషానికి నాకు కోపం వస్తుంది. అది సెల్ఫ్ డెవలప్మెంటే, మంచి సెల్ఫ్ డెవలప్మెంట్. ఆ తర్వాత మెల్లగా మెల్లగా నేను ఒక సాధన చేసి దాని నా యొక్క ఇన్పుట్స్ లేదా వేరే వాళ్ళు వచ్చిన ఇన్పుట్స్తో నేను ఏమనుకుంటా అంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో లేదు, ఎప్పుడైనా ఎవరు వింటున్నప్పుడు మంచిగా శ్రద్ధగా వినాలి, ఎదుటి వ్యక్తి చెప్పాలనుకుంటాడు, వినండి శ్రద్ధగా అనేది నేను అర్థం చేసుకొని ప్రశాంతంగా హాఫ్ అన్ అవర్ అయినా వింటున్నాను, కోపం రావట్లేదు. విన్నాక అడిగితే ఒపీనియన్ చెప్తాను అంతే, లేదా నాకు పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. సో ఇది సెల్ఫ్ డెవలప్మెంట్, అది మెజరబుల్. అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను కోపం అనే ఎలిమెంట్ అంటే తీసుకున్నాను. ఇంకా మనం కొందరికి సాధనలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరుగుతుంది. సార్ అదే కులమానం ఆ అంటే స్టేట్ లోనే కొంచెం అటు ఇటుగా ఆ స్టేట్ లోనే ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఇందాక ఎవరో మ్యూట్ చేశారండి, పేరు వచ్చి వెళ్ళిపోయింది, గుర్తులేదు నాకు. ఎవరండి? చెప్పండి మేడం. ఎక్స్పెక్టేషన్ సార్, సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్. ఒకరి నుండి ఆశించడం కంటే నా నుండి నేనేం ఆశిస్తున్నాను, నా డెవలప్మెంట్ కి వీళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా ఉండాలి కంటే కూడా నేను ఎలా ఉండాలి, నేనేం చెయ్యాలి. నిన్న అలా ఉన్నాను, ఓకే, మరి ఇవాళ నిన్నటి ఫెయిల్యూర్ నుండి నేను ఇవాళ ఏం తెలుసుకోవాలి, ఏం పాటించాలి, ఏం పాటిస్తే ఏం జరుగుతుంది. అవునండి. అయితే మరి దాన్ని కొలవాలి కదా, మనం కొలవాలంటే ఎలా, ఏ ఆస్పెక్ట్ తీసుకుంటారు? చాలా విషయాలు వస్తుంటాయి లైఫ్ లో, చాలా చేస్తుంటాం మనము. మనిషి అన్నాక కొన్ని యా సెల్ఫ్ చెక్ సార్. మెజర్ ఏంటండి? అనేది ఏంటి అంటే సెల్ఫ్ చెక్, సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ నిన్నటి చెక్. దినం ఏం జరిగింది. ఉదాహరణకి నేను ఒకటి అనుకున్నాను, నేను రోజు పొద్దున లేచి 5 గంటలకు లేవాలి, వ్యాయామం చేయాలి, ఒక 2 లీటర్ నీళ్ళు తాగాలి అనుకున్నాను. అదొక టార్గెట్ అనుకున్నాను. ఇది సెల్ఫ్ డెవలప్మెంట్. ఏ డెవలప్మెంట్ అనుకుంటే హెల్త్ పరంగా. ఈ వ్యాయామం ఏంటంటే హెల్త్ను కొద్దిగా ఏమంటారంటే వేరే విధంగా కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇవి రెండు నేను అనుకున్నాను. దీంట్లో నా సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంది. సో ఇదొక చెక్ లిస్ట్గా చేసుకున్నాను. మరి ఎన్ని రోజులు పట్టింది నాకు కన్ఫర్మ్ చేయడానికి? కనీసము నేను 7 గంటల వరకు పడుకుంటున్నా, ఈ రోజు 6 గంటలకు లేద్దాం అంటే నేను రీచ్ అవ్వాల్సింది గంటే ఉంది ఇంకా. ఈ రోజు రేపు నేను 5:30కి లేద్దాం అంటే నేను రీచ్ అవ్వాల్సింది హాఫ్ అన్ అవరే ఉంది. ఇది కోలమానం అని అంటాను నేను. రోజు రోజుకి నేను టైం తక్కువ చేసుకుంటూ వచ్చాను. అండ్ సృష్టిలో యాక్చువల్గా ఇది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్మేషన్ కాదండి, స్లోగానే అవుతుంది నాకు తెలిసినంత వరకు. సో అట్లా కొలవగలిగిన ఏదైనా విషయం ఉందనుకోండి మీ యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్లో, దాని గురించే ఈరోజు డిస్కషన్. అలాంటిది ఏదైనా అబ్జర్వ్ చేశారా, అలాంటిది ఏదైనా చెక్ చేశారా? మరి సెల్ఫ్ డెవలప్మెంట్ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాము. సెల్ఫ్ నుండి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మన సెల్ఫ్లో, మన ఇంట్లో, మన దగ్గర, మనలో జరిగే చాలా ఇబ్బందులు కావచ్చు, మంచి కావచ్చు, మనం చేరుకోవాలనుకునేది కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎగ్జామ్ ఉంది, నేను ప్రిపేర్ అనుకుంటున్నా, రోజు గంట చదవాలనుకుంటున్నా ఉదాహరణ. మరి అంత గంట దానికి చదువుతున్నా లేదా? ఎన్ని రోజులు పట్టింది నాకు గంట చదవడానికి? గంట అట్లా కేటాయించి దానికోసం కూర్చునేటట్టు. కొందరు అనుకుంటారు నేను ఫోన్ వాడొద్దు, ఫోన్ వల్ల నాకు చాలా క్వాలిటీ టైం వెళ్ళిపోతుంది, నేను ఆ టైంని నేను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. రోజు ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు మెల్లమెల్లగా ఆ ఫోన్ అనే దాని నుండి బయటపడాలనుకుంటున్నాను. ఇది ఒక కోలమానం సెల్ఫ్ డెవలప్మెంట్. అలా అందరికీ ఉంటుంది, అందరు చేసి ఉంటారు. సో ఈ సెషన్ అదే డెవలప్మెంట్, మన సెల్ఫ్ డెవలప్మెంట్లో మనము ఎలా మెజర్ చేసుకుంటున్నాము అనేది. అలాంటి విషయాల్లో ఏదైనా ఉంటే మీరు షేర్ చేయొచ్చు. అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అవసరమా లేదా అనేది మనం మెల్లగా మాట్లాడదాం లాస్ట్లో. హలో, నమస్తే అండి. నేను ధ్యానం చేయగలుగుతున్నానండి 2 పూట్ల. అలాగే పూజ చేస్తున్నాను, పూజ చేయగలుగుతున్నాను. ఏదైనా తినాలి అనిపిస్తే తినేసేదాన్ని వరకు. ఇప్పుడు అలా తినకూడదు కదా ఎక్కువ సార్లు. అలా మధ్యమంగా చిరుతుళ్ళు అంటే కొంచెం ఒక స్పూన్ అయినా అలాంటివి ఆపగలుగుతున్నాను. ఏంటంటే ఏదోటి ఎప్పుడప్పుడు కొంచెం వెనక ముందే కదా అని అనుకునేదాన్ని.
అలా కాదు, ఇప్పుడు సిస్టమేటిక్ గా ఒక డిసిప్లిన్ గా ఉండాలి. ఇక్కడి నుంచే మనం కంట్రోల్ చేసుకోగలిగితే పెద్ద విషయాల్లో కంట్రోల్ చేసుకోగలుగుతాం అనేది అర్థమైందండి. ఇప్పుడు ఏదైనా చేయాలని చేస్తే ఎంత తృప్తిగా ఉందో అర్థమైంది. దాన్ని బట్టి ఇంకో పని కూడా అలా చెయ్యొచ్చు అనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. అదే. ఎక్సలెంట్. నమస్తే అండి. బాగా చెప్పారు. నమస్తే. నేను తింటున్నానండి. పర్లేదండి, అది కూడా సెల్ఫ్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఇది సెల్ఫ్ డెవలప్మెంట్. ఎలా అంటారా, ముందేమో ఎలా అంటే ఫ్యామిలీ తను తిననప్పుడు ఎట్లా, వాడు తిననప్పుడు ఎట్లా, నేను ఒక్కదాన్ని తినడము, ఎంత సెల్ఫిష్నెస్. ఇప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా నా హెల్త్ నాకు ముఖ్యం. వాళ్ళు తినకపోతే అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయము. బట్ టు బీ హెల్దీ, నేను స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకొని ఉంటేనే కదా నేను చేయగలుగుతాను. సో ఐ షుడ్ నాట్ స్కిప్ మై ఫుడ్ అనేది ఈ మధ్య వాళ్ళు ఉన్నా లేకపోయినా నాకంటూ అట్లీస్ట్ చేసుకుంటున్నాను. ఇది వరకు ఎవరు ఒక్కరు తక్కువ ఉన్నా కూడా అవసరమా, పాపం వాడు మిస్ అయిపోతున్నాడు, అయ్యో ఆయన మిస్ అవుతున్నాడు, సరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటున్నారు కదా, మరి నేను నాది ఎందుకు చూసుకోకూడదు? ఇప్పుడు నేను స్ట్రెంగ్త్ ఉంటేనే కదా నేను నెక్స్ట్ ఏదైనా ప్రొసీడ్ అవ్వగలుగుతాను అని చెప్పేసి ఈ విషయంలో మాత్రము నా టైమింగ్స్ ఎంతో కొంత ఇంకా అచీవ్ అవ్వలేదు, బట్ చేస్తున్నాను సార్. స్టార్ట్ చేశాను సెల్ఫ్ ఓకే అండి. సో ప్రయారిటైజింగ్ అన్నమాట. ప్రయారిటైజ్ చేశారు. అండ్ నేను ఇక్కడ వినడం ఏమవుతుందంటే అండి, నాకు ఒక తినాలనిపించింది, తినేస్తున్నాను. నేను కొందరు ఆల్రెడీ ఇంకో మేడం చెప్పారు, ఏదైతే తినకూడదో నేను ఆగాలనుకుంటున్నాను, అది నేను నా కోసం నేను అనుకుంటున్నాను, నా సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం నేను అనుకున్నాను, దానిపైన నేను అనుకునే దాన్ని నేను సాధించగలుగుతున్నాను. టైం దట్ ఈస్ సెల్ఫ్ డెవలప్మెంట్, డిసిప్లిన్ లైఫ్. చాలా మంచిది. ఇంకెవరైనా? సార్, నేను ఇదివరకు బుక్ చదవాలంటే చాలా కష్టమయ్యేది. అసలు ఏ బుక్లు చదివేవాడిని కాదు. ఇంగ్లీష్ ఇప్పుడు బుక్ తెలుగు బుక్ అండి? తెలుగు బుక్లే. ఇంగ్లీష్ బుక్ అంటే ఇంగ్లీష్ పూరే ఇంగ్లీష్ ఐఎమ్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. పర్లేదు. సో అలా అడిగానులేండి. అయితే ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు రీసెంట్గా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకుని చదవగలుగుతున్నాను. దిస్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ డెవలప్మెంట్ అని నేను అనుకుంటున్నాను. సో మైండ్లో ఉండే జంకు చాలా వరకు తీసేయడం వల్ల ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. ఏది మర్చిపోక 2 బుక్కుల పేర్లు చెప్పండి నాకు, ఏ మంచిగా అనిపించాయి మీకు రీసెంట్ గా? నేనైతే చెప్పండి. భారతీయ తత్వశాస్త్రం అని రాధాకృష్ణ గారు రాశారు. అది సెకండ్ వాల్యూమ్ చదివాను. తత్వశాస్త్రం. ఓకే. దేని గురించి అండి అది? మామూలుగా సెల్ఫ్ లోనే ఇదంతా. తత్వం అంటేనే సత్యం కదా. జీవన విద్య రిలేటెడ్ ఇదంతా. మన ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాశారు ఆయన, చాలా ఎక్సలెంట్ గా. భారతీయ తత్వశాస్త్రం అని 4 వాల్యూమ్స్ రాశారు, అందులో ఒక వాల్యూమ్ చదివారు. ఇప్పుడు చదవగలుగుతున్నానంటే ఇది సెల్ఫ్ లో ఎంతో కొంత డెవలప్ అవ్వడం వల్ల చదవగలుగుతున్నాను అనే విషయం అర్థమవుతుంది. బాగుంది. ఎక్సలెంట్ అండి. ఇంకా అండి? రోజు లేచి వ్యాయామం చేయాలనుకుని అందరం అనుకున్న వాళ్ళు ఎవరైనా సాధించారా? సాధించాను సార్. గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ డైలీ మార్నింగ్ 4 o'clock కి చేసుకుంటాను. అఫర్మేషన్స్ చేసుకుంటాను. 4 గంటలు మెడిటేషన్ చేసుకుంటాను. ఈ మెడిటేషన్ కూడా ఎట్లా అంటే ఇంకా అన్నిటిని యాడ్ చేసుకుంటూ ఫస్ట్ వాట్ వర్ మై ఫెయిల్యూర్స్ ఎస్టర్డే అండ్ హౌ షుడ్ ఐ ఇంప్రూవ్ దట్ ఫర్ టుడే అని చెప్పేసి ఒక అనలైజేషన్ ఎలా చేసుకోవాలి. నిన్న ఒక టాస్క్ పెట్టుకున్నాను, ఆ టాస్క్ చేయలేకపోయినాను. సో టుడే ఐ మస్ట్ కంప్లీట్ ఇట్ ఆర్ ఐ షుడ్ ప్రొసీడ్ విత్ ఇట్. ఒకవేళ నాకు ఇప్పుడు టఫ్ అనిపించింది, కష్టం అనిపించిందని చేయడానికి మనసు నచ్చదు. సో ఓకే, ఇది కష్టమే అనిపిస్తుంది, కానీ ఇది నా లైఫ్ కి ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్ అయినప్పుడు కష్టమైన నష్టమైన టాబ్లెట్ వేసుకోవా జ్వరం వచ్చినప్పుడు? సో ట్రై టు ప్రొసీడ్ ఇట్. ఓకే, ఇవాళ ఇది మౌంట్ ఎవరెస్ట్ అనుకుంటున్నావా? ఓకే, మౌంట్ ఎవరెస్ట్ కాదు, జస్ట్ బీ అట్ ద ఫుట్ స్టెప్స్. ఒక చిన్న స్టార్ట్ ఇవాళ చెయ్యి, రేపటికి ఎందుకు జరగదు బాగుంది అని ఒక చిన్న పుల్లు ఇచ్చుకుంటున్నాను సార్.
అండ్ బాగుంది. అట్లా స్టార్ట్ చేసుకొని నా ఎవ్రీ డే మార్నింగ్ నా అనలైజేషన్ తోనే స్టార్ట్ అవుతుంది. ఎస్టర్డేస్ ఫెయిల్యూర్, హౌ ఇట్ షుడ్ లైక్ సింప్లిఫై ఇట్ ఓకే అనే ఓకే సింప్లిఫికేషన్ పైన కాన్సన్ట్రేట్ చేసేసి ఆ తర్వాత వాటికి రిలేటెడ్ గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, నిన్న నా వల్ల ఎవరైనా హర్ట్ అయినారు, నన్ను ఎవరు హర్ట్ చేశారు, ఈ రెండిటి విషయాల్లో ఫర్గివ్నెస్ ఫాలో అవుతున్నాను. ఎందుకు బాగుంది. అనంటే ఇంకా ఒకరి మీద కోపం పెట్టుకుంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డ్రింకింగ్ పాయిజన్ అండ్ ఎక్స్పెక్టింగ్ అదర్ పర్సన్ టు డై, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఎవరి గురించో నా టైంని దీన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఓకే, ఉమ్, ఒక వ్యక్తి వల్ల నాకు కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? నా పైన నిజంగా ఆ లక్షణం నా దగ్గర ఏమైనా ఉందా? లెట్ మీ చెక్ ఇట్, లెట్ మీ ఇంప్రూవ్ ఇట్. ఒకవేళ నా దగ్గర ఆ లక్షణం లేకపోయినా కూడా నన్ను టార్గెట్ చేశారా? ఐఎమ్ సో హ్యాపీ దట్ దే ఆర్ ఇవన్నీ మీరు జెలస్ అబౌట్ మై పొద్దున లేచి ఆలోచిస్తున్నారా 4 o'clock యా, మెడిటేషన్ లో? పొద్దున్న చేసి బాగుంది బాగుంది, పొద్దున్న ఎక్సలెంట్, ఎర్లీ బాగుంది మార్నింగ్ బాగుంది. స్టార్ట్ అవ్వడమే ఇలా స్టార్ట్ అవుతాను ఓకే సార్. ఓకే, సో మీరు అఫర్మేషన్స్ అండ్ ఇంకా రాసుకుంటున్నారు, దాని మీద పని చేస్తున్నారు. యా, బాగుంది ఇంకా బాగుంది. రాసుకోవడం దగ్గరికి అంటే ఇది వరకు రాశాను సార్, ఇంట్రోస్పెక్షన్ ఉమ్, బాగా రాసుకునేదాన్ని, చాలా ఉమ్. ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది, లేదు అని ఏం లేదు, ఎలా చాలా బుక్ లో డ్రాస్టిక్ రాసుకుంటున్నారా మీరు? ఇంప్రూవ్మెంట్. యా, ఒకటి లాంగ్ నోట్ బుక్ పెట్టేసుకొని దాంట్లో అన్ని రాసుకుంటాను అనమాట. మరి ఏంటంటే ఈ ఒక్కొక్క మధ్య టాపిక్ ని ఎలా ఏంటంటే ట్రాక్ ఫీల్ చేస్తారు? ఫర్ అయిపోయింది. ఎగ్జాంపుల్, ఎవరి మీద కోపం రావద్దు, అందరి గ్రాటిట్యూడ్ ఉండాలి, ప్రపంచంలో రాదు ఉన్నంత అనేది హెల్పింగ్ ఉంది. ఉండదు సార్, ఉంటుంది, మ్మ్, కోపం మ్మ్, ఉంటుంది. మ్మ్, కాకపోతే ఇప్పుడు నేను కోపడుతున్నాను, మ్మ్. ఎవరికి అది కాదండి, ఎఫెక్ట్ ట్రాక్ ఎలా చేస్తారు ఇస్తుంది? అంటున్నా. ట్రాక్ ఇప్పుడు కొలమానం ఎలా మీరే చేస్తారు దాన్ని? ఉన్నారు, మీరు నన్ను మ్మ్. సో హలో, అదే చెప్పాను కదా సార్, హౌ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మీ. ఈజ్ ఇట్ ఓకే, ఎఫెక్టింగ్ మీ నెగటివ్లీ, పాజిటివ్లీ? నెగిటివ్లీ పాజిటివ్, కరెక్ట్. పాజిటివ్లీ అంటే వెన్ ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ, నాకు వాళ్ళు నేర్చుకునే ఛాన్స్ ఇచ్చారు కదా సార్. నాకు ఈ వాయిస్ బ్రేక్ అవుతుందండి, నన్ను నా ఒకటి సైడ్ అంటారా? అన్నారు అనేది. ఇప్పుడు సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది కొద్దిగా. అయితే నాకు అర్థమైంది, మీరు చెప్పింది బాగుంది. ఇంకొద్దిగా మనం ఆప్షన్స్, ఇంకెవరికైనా మనము ఆప్షన్ ఇద్దాం మాట్లాడడానికి. ఆ, మీరు చెప్పింది నాకు అర్థమైంది కంప్లీట్ గా. మీరు ఒకటి అనుకున్నారు, చేస్తున్నారు. వెరీ గుడ్. ఎవరైనా షేర్ చేస్తారండి మీరు ఇట్లా ప్లాన్ చేసి అనుకొని దాన్ని అచీవ్ చేసిన వాళ్ళు, అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో? హలో, బాలా గారు, గుడ్ మార్నింగ్. అజయ్. చెప్పండి సార్. నేనైతే 100% అచీవ్మెంట్ అంటే నా ఫీలింగ్ అండి. ఒకటి మ్మ్. ఫిజికల్ లెవెల్లో 75 kilos. నాట్ టుడే. ఐ హ్యావ్ మ్మ్. బీన్ మెయింటైనింగ్ since 30 years. That is my physical level. బాగుంది, ఎక్సలెంట్. Mental level, for my need per day, 6 to 8 hours sleep is need for every human being, I think. That 6 to 8 hours, I sleep within 1 or 2 minutes. Any day. ఓకే. I think that is my mental achievement. Mental level. Physical, mental in the sense. ఎలా అచీవ్ చేశారండి? ఏం ప్రాక్టీస్ చేస్తారు? Yes. Self-exploration. Previously, I think, తెలుగులోనే చెప్తాను, ఎందుకు ఇంగ్లీష్ తెలుగులో చెప్తాను. ముందు ఏమనుకునేవాడిని అంటే సెల్ఫ్ అంటే ఆలోచన అనుకొని సాధన చేసేవాడిని. తర్వాత జీవన విద్యలోకి వచ్చినాక ఆలోచన పైన కోరిక, ఆలోచన కింద ఆస్వాదన ఉంటాయి అని తెలుసుకున్నాక ఇంకొంచెం ఈజీ అయింది. తప్పితే నేను ఇదిగా జీవన విద్యలోకి రాకముందే నేను నా సెల్ఫ్ని నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. కాకపోతే సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇక్కడ కాంటెంప్లేషన్ అనేది ఒకటి ఉంది. నాకు జీవన విద్యలోకి వచ్చినాక అర్థమైంది ఏంటంటే, ఆలోచన ఒక్కటే నేను అనుకోని, అసలు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది,
అని పెద్ద పెద్ద ఇవన్నీ చదివేవాడిని అందరి ఉమ్, ఈ మెడిటేషన్లు ఇవన్నీ. ఓకే. ఆలోచన కాదు మనం పట్టుకోవాల్సింది, ఆలోచన పైన ఉండే కోరికను పట్టుకోవాలని చెప్పి ఎప్పుడైతే నాకు జీవన విద్యలో అర్థమైందో, ఉమ్, కోరికలో కూడా కాంటెంప్లేషన్, ఆ కాంటెంప్లేషన్ పట్టుకుంటే మొత్తం లైన్లోకి వచ్చేస్తుంది, బాగా మొత్తం చెప్పారు. మొత్తం కంప్లీట్గా లైన్లోకి వచ్చేస్తుంది. సో మీరు అది అచీవ్ చేశారైతే ఎక్సలెంట్. 100% అండి. బాగుందండి, బాగుంది. 1% కూడా నన్ను దాటి బయటకు పోదు నా మనసు, నా ఇమాజినేషన్. బాగుంది, బాగుంది. యా, ఆల్వేస్ కాంటెంప్లేషన్లోనే ఉంటాను నేను. ఆల్వేస్. నేను 4 గంటలకు లెగవటం అనేది ఇవాళ కాదు, 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఒక్కసారండి 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా మిస్ కాల. ఎందుకంటే ఈ సో 15 అంటే సంవత్సరాలు ఎలా 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 అచీవ్ చేశారంటున్నా, ఇప్పుడు ఈ డిసిప్లిన్ కి ఒకటి ఉంటది కదండి, ఒక కొలత కోల్మానం, ఇట్లుండాలి సెల్ఫ్ సార్, ఇట్లుండాలి ఇట్లేదు. సెల్ఫ్ని సెల్ఫ్ పట్టుకున్నా. నా సెల్ఫ్ నా కంట్రోల్. పట్టుకున్నారు. శరీరాన్ని ఎలా ఓకే. అయితే నా చేతుల్లో 75 కిలోలు పెట్టానో అది నాకు తెలుసు. ఫుడ్ అనేది ఏంటి, ఎక్సర్సైజ్ ఏంటి. సో నేను మీరు ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్ని. నా వయసు 58 సంవత్సరాల 8 నెలలు. మనం అందరం ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఉంటే మీరందరూ ఆశ్చర్యపోయే విధంగా నా శరీరం ఎలా ఉంటుందో చూపించేవాడిని. మీరందరూ నోళ్ళే వెళ్ళబెట్టే విధంగా నా శరీరం 58 సంవత్సరాల ఒకసారి ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్ కి రండి, మరి వీడియోలో అందరూ చూస్తారు. వస్తాను నేను రండి, చెప్తాను. తప్పకుండా. అది మీరు అందరూ చూస్తారు కాబట్టి నా శరీరం గొప్పతనాన్ని ఎగ్రీ చేస్తారు. కానీ నా మనసు కూడా అంతకంటే గొప్పగా ఉంది. అది ఎలా మీకు చెప్తున్నానంటే, నా స్లీపు నేను ఏ రోజు 1 నిమిషం కంటే ఎక్కువ టైం తీసుకొని నిద్రపోవడానికి. నాకు కావాల్సిన 6 నుంచి 8 గంటల నిద్ర. అది అది ఎలా కేవలం అచీవ్ చేశారు? అట్లా పడుకోగానే నిద్ర వచ్చేటట్టు ఎలా ట్యూన్ చేశారు? ఏం మెథడ్స్ ఫాలో అయ్యారనేది. వెరీ సింపుల్ సార్, వెరీ సింపుల్. ఆలోచన వెరీ సింపుల్. ఆలోచన ఆలోచన. అనేది కంటిన్యూస్ అనేది జీవనం చెప్పింది మీకు. ఆలోచన కంటిన్యూస్. దానిపైన కోరిక ఏంటి? మీరు నిద్రపోవాలి అనేది. ఓకే. నిద్రపోవాలంటే నిద్రపోవడానికి మీరు ఏం చేయాలి? ఆలోచన ఏదో ఒక ఆలోచన చేయాలి. అంతేగాని ఆలోచన పొద్దున్న జరిగినాయో, నిన్న జరిగినాయో, ఇవాళ జరిగినాయో పెట్టుకోకూడదు. ఆ ఒకటి అనేది డిసైడ్ కావాలి. ఒకే ఆలోచనలోకి రావాలి. ఓకే అండి. ఒకే ఓకే ఆలోచనలోకి రావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒకే ఆలోచన, దాన్ని సాధన శ్ర- చేశారు. దాన్ని సాధన చేశారు. ఓకే, బాగుంది. శ్రవంతి గారు, మీరు అన్మ్యూట్ చేశారు. సార్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్ లో కాంట్రిబ్యూషన్ అనే ఒక పదం వాడారు, అది నాకు తెలుగులో అర్థం కాలేదు, తెలుగులో చెప్పమని అడుగుదామని. కాంటెంప్లేషన్ అంటే అండి, ఏదైనా విషయం రాగానే మనం దానిపైన మన ఓన్ ఆలోచనలు యాడ్ చేస్తుంటాం. ఇది కరెక్టా కాదా, ఇలా ఎందుకైంది, అలా ఎందుకైంది, ఇప్పుడు ఎందుకైంది, ఎప్పుడైంది, ఎప్పుడు అవుతుందా కాదా, ఇంత ముందు అయిందా లేదా అని ఒక ఆలోచన పైన 100 ఆలోచనలు, 100 ఒపీనియన్స్ మనమే వేసుకుంటాం మన పైన. దాన్ని కాంటెంప్లేషన్ అంటే. సో మన మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉండదు, ఒక విషయం బట్టి జరుగుతూ ఉంటుంది, దాని చుట్టూ యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట కాంటెంప్లేషన్ అంటే. అది లేదనుకోండి, మనిషికి ప్రశాంతత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది మనకు, అది ఎటు పోవచ్చు అనేది కూడా కాంటెంప్లేషన్. ఇటు అవుతే ఇటు పోతుందా, అటు పోతే అటు పోతుందా, బస్ దొరుకుతా లేదా, ట్రైన్ దొరుకుతా లేదా, లేకపోతే ఇక్కడ వెళ్తా లేదా, అవుతుందా లేదా, కాతా లేదా, ఎందుకు కాదు, అట్లా ఒక దానిపైన ఒకటి వేసుకుంటూ వెళ్తాం అనమాట, ఒక గోడ వేర్చినట్టు. జరగకుండానే ఊహించుకోవడం, సంబంధం ఊహించుకుంటా ఉంటాం, మంచి ఊహించుకుంటాం, చెడు ఊహించుకుంటాం, దాంట్లో కూడా చాలా దూరం వెళ్ళిపోతాం. సో దాంతో మైండ్ కూర్చొని ఏ పని చేయకపోయినా అలసిపోతాం అనమాట. ఇంకా కాంటెంప్లేషన్తో చాలా మంది కొద్దిగా భయాలు అవన్నీ వస్తుంటాయి. ఏమైపోతుంది అనే వాళ్ళు భయపడే వాళ్ళు భయపడతారు, ఆనందపడే వాళ్ళు ఆనందపడతారు, అది వేరే విషయం. కానీ కాంటెంప్లేషన్తో కొద్దిగా మనం తొందరగా అలసిపోతాం. అట్లా బాగుందండి, చాలా మంది షేర్ చేశారు. అయితే సెల్ఫ్ డెవలప్మెంట్ లో కూడా ఒక 2 విషయాలు మాట్లాడు. సెల్ఫ్ అనగానే నాన్ ఫిజికల్ లేదా మన బాడీ కాదు, శరీరం కాదు, ఆత్మ అని మనం అనుకున్నాం. సెల్ఫ్ డెవలప్మెంట్ అనగానే ఇక్కడ మరి మనం ఫిజికల్ డెవలప్మెంట్ చూస్తున్నామా, లేక మన ఆత్మ యొక్క డెవలప్మెంట్ చూస్తున్నామా, ఇవి 2 మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి, నేను అన్నం తినాలి, ఆకలిస్తుంది అనేది శరీరానికి సంబంధించిన డెవలప్మెంట్ అనుకుందాం. ఎందుకంటే దాన్ని నర్చర్ చేస్తున్నాం, ఆ టైంకి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తే బాడీ కంటిన్యూ అవుతుంటుంది. కానీ సెల్ఫ్లో కనుక ప్రశాంతత లేదు, డెవలప్మెంట్ అని అంటే ఏంటంటే, మనకున్న ఇబ్బందుల నుండి మనం ముందుకెళ్ళడమే డెవలప్మెంట్. ఈ రోజు ఈ స్టేట్లో ఉన్నామండి, ఈ స్టేట్ నుండి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాలి.
ఆ స్టెప్ ఎటేయాలి? హ్యాపీనెస్ సైడ్, ఆనందంగా ఉన్నామా లేదా అనేది విషయం కదా. సో ఇప్పుడు అన్నం తింటున్నాం, కానీ సెల్ఫ్లో హార్మోనీ లేదు ఉదాహరణకు అనుకుంటాను. సో అప్పుడు ఆ, ఏది ప్రెసిడెన్స్, ఏది ఎక్కువ పని చేస్తుందండి, ఏది ఎక్కువ పని చేయదు? ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆకలేస్తుంది, సేమ్ టైం నాకు మనసులో భయాలు ఉన్నాయి, ఏదో అవుతుంది కాదు అని. ఇంత కాంటెంప్లేషన్ అంటున్నారు, అది ఉంది. ఓకే, ఒక అలజడి ఉంది మనసులో, ఏదో అవుతుందో కాదో అనేది ఒక కోరిక ఉంది, ఒక ఎగ్జామ్ రాసా రిజల్ట్ వచ్చేది ఉంది. ఆ టైంలో తిన్నా తిండి వంట పడుతుందంటారా? లేదా? ఏదైనా పని చేస్తే ఫిజికల్ యాక్టివిటీ, దాంట్లో సరైన ఫలితం ఉంటుందంటారా? లేదా? ఇది ఒక చర్చ. అందుకనే డెవలప్మెంట్ అనేది, సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది ఫిజికల్గా చేస్తున్నామా లేక మనము మన ఆత్మ గురించి చేస్తున్నామా అనే రెండిట్లో ఏది ప్రయారిటీ తీసుకోవాలి, దాన్ని ఎలా కొలవాలనేది కూడా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో డిఫరెన్షియేషన్ చేయడం కూడా ఒక కొలతే. అసలు దేన్ని మనం కరెక్ట్గా దేన్ని ప్రయారిటీ పెట్టుకోవాలి అనేది. నిద్రపోతున్నాం, మరి ఆ నిద్ర ఫిజికల్ దానికా లేకపోతే మన ఆత్మక, దేనికి ఇస్తున్నాం మనం టైం అనేది ఒక చిన్న క్వశ్చన్ మనకు మనం వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇల్లు కొనుక్కున్నాం, బాగుంది, ఇంట్లో ఉన్నాం, బాగుంది. ఇంట్లో ఉన్న వాళ్ళ మనసులో అలజడి ఉంది, హ్యాపీగా ఉంటామా ఉండమా? ఇందులో ప్రయారిటీ ఎలా చేస్తాం, దేన్ని ముందుగా శాంతించాలి, దేన్ని ఎలా చేయాలి అనేదే కూడా ఒక కొలతని. దేనికి మనం మందు పెట్టాలి అనేది కూడా కొలత. ఉదాహరణ దాంట్లో అలాంటి విషయాల్లో మనము రోజు చేసే విషయాల్లో మనం జాగ్రత్తగా వాటిని చూస్తున్నామా, వాటిని సరిగ్గా కొలుస్తున్నామా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, జ్వరం వచ్చిందండి, జ్వరం రాగానే మనం ఏం చేస్తాం? థర్మామీటర్ నోట్లో పెట్టుకొని ఎంత టెంపరేచర్ ఉందని రాసుకుంటున్నాం. రాసుకొని డాక్టర్ అంటారు ఈ సిరప్ వాడండి, టెంపరేచర్ ఇంతకంటే ఎక్కువ ఉండొద్దు, చూస్తుండండి అంటే 2 గంటలకో 3 గంటలకో టాబ్లెట్ సిరప్ వేసుకొని దాన్ని కొలత చేసుకుంటుంటాం. రాలేదు, సడన్గా టెంపరేచర్ డాక్టర్ చెప్పిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి పరిగెత్తి హాస్పిటల్లో పడుకుంటాం. అది వేరే విషయం. ఇదైతే ఫిజికల్గా చేస్తున్నారు. కానీ ఆత్మలో జరిగే ఇబ్బందులు, ఆత్మలో జరిగే టెన్షన్స్, ఏదంటారా, బాధ అంటారా, ప్రాబ్లం అంటారా, ఏదైనా పెట్టుకోండి, సమ్ థాట్, నాన్ ఫిజికల్ దానికి ఎలా కొలుస్తున్నారు, ఎలా ఫిక్స్ చేస్తున్నారు, దాని థర్మామీటర్ ఏముంది అనేది ఒక డిస్కషన్ ఈరోజు. చేస్తున్నారు అందరూ, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ మీది, నాది కాదు. ఎందుకంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకోండి, చాలా మంచిది. ఎందుకంటే సేమ్ ఇందాక డిస్కషన్ చేసినట్టు, నేను ఎవరితో మాట్లాడితే సడన్గా నాకు కోపం వస్తుంది అనేది, అది నాన్ ఫిజికల్ యాక్టివిటీ. కోపంని కొలవలేము, కానీ కోపంతో వచ్చే ఇబ్బందులు ఏతున్నాయో వాటి యొక్క మళ్ళీ పరిస్థితి బాడీ మీదనే ఉంది. కాబట్టి మనం కోపం తగ్గించుకోవాలనేదే మన కొలత. సో దట్ మనం తక్కువ కోపం ఉంటే ఎక్కువ హ్యాపీగా ఉంటాము అనేది ఇక్కడ ఒక సూచన లాగా ఉంటుంది. ఈ డైరెక్షన్లో మన ఆలోచన ఉందా? ఏ డైరెక్షన్లో ఉంది? ఉంటే మరి దాన్ని సరిగ్గా కొలుచుకుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ విషయంలో జీవన విద్య ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది, అది మీరు ఒక పక్కన పెట్టుకొని రెఫరెన్స్గా చూడాల్సిన విషయం. ఇక్కడ ఆత్మ అంటే సెల్ఫే కదా సార్ అంటున్నారు. అవునండి, ఆత్మ అండ్ సెల్ఫ్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ అయినా కూడా ఓకే అండి. ఓకే, సుమన్ గారు నా కోసం హెల్ప్ చేస్తున్నారు. అయితే నేను పీపీటీలు ఈ విషయం ఎందుకు షేర్ చేయట్లేదు అంటే అండి, నాదొక చిన్న నమ్మకం ఏంటంటే, మన అందరము రోజు ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ని అబ్జర్వ్ చేస్తున్నాము. బాడీ వేరు, బాలా సెల్ఫ్ వేరు సారీ, అనే విషయం. యా, ఇది నేను చాట్ లో పెడదాం అనుకుంటే ఇది స్క్రీన్ షేర్ లాగా వచ్చింది. సారీ. పర్లేదు. నేను పీపీటీస్ ఎందుకు వాడట్లేదు అని అంటే, నాకెందుకో మనం అందరం కనెక్ట్ అవుతున్నాం కదా, అందరం ల్యాప్టాప్ నుండి కనెక్ట్ అవుతలేమని అనుకుంటున్నాను, ఫోన్ నుండి కనెక్ట్ అవుతుంటాము. కాబట్టి నేను నా నా ఓన్గా ఎప్పుడు సెషన్ స్టార్ట్ చేసినా నేను పీపీటీలు షేర్ చేయట్లేదు. నాకు తెలిసిన 5-6 ఉన్నారు, వాళ్ళు ఫోన్ నుండే కనెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళు కూడా అందరూ ఫోన్ నుండే కనెక్ట్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అనుకొని అందరం జీవన విద్య సెషన్ విన్నున్నాం కాబట్టి అందరికీ సెల్ఫ్ వేరు బాడీ వేరు అని తెలుసు అనే ఉద్దేశంతో అనుకుంటున్నాను. ఈ రిఫ్రెషర్ యొక్క ఉద్దేశమే అది.
బాడీ వేరు సెల్ఫ్ అని అందుకనే ముందు నుండి క్వశ్చన్స్ అడుగుతూ వచ్చా అనమాట. సెల్ఫ్ వేరు బాడీ వేరు అనేది ఒక మాన్యత లేదా వెరిఫై చేశారు లేదా, ఇంకా వెరిఫై చేయలేదు అనుకోండి, ఈ రోజు మనం మాట్లాడేది కూడా సూచన అని నేను అంటున్నాను. బాలా ప్లీజ్ ప్రొసీడ్. నేను సారీ బై మిస్టేక్ అది షేర్ చాట్ లో పర్లేదు సుమన్ గారు, ఐ మీన్ నా మెసేజ్ అందరికీ వచ్చింది. సో ఆత్మ సెల్ఫ్ ఏదైనా పేరు పెట్టుకోండి. మన జీవన విద్య డిస్కస్ చేశాం కదండి, ఒక ప్రపోజల్ లాగా ఇచ్చాం మనం దాన్ని ఎట్లా చూడాలని. ఇప్పుడు ఆ డిస్కషన్ నేను మళ్ళీ చేయను, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. లేదంటే మళ్ళీ మన పాత రికార్డింగ్స్ ఉంటాయి, వెళ్ళండి. సార్ గుడ్ ఇది మార్నింగ్ అండి. యూట్యూబ్ లో వస్తుందా? ఇప్పుడు జరిగే ఏంటండి? క్లాస్ యూట్యూబ్ లో వస్తుందండి నెక్స్ట్? అవును వస్తుంది క్లాస్. ఈ సెషన్ అండి యూట్యూబ్లో షేర్ చేస్తారు, యూట్యూబ్లో వస్తుంది. ఇది యూట్యూబ్ లో వస్తుందండి ఇప్పుడు జరిగేది డిస్కషన్? ఈ సెషన్ రికార్డ్ చేసి పెడతామండి. అవును రికార్డింగ్ లో ఉంది. దేంట్లో వస్తుందండి? అంటే నేను ఇప్పుడు నాకు కొంచెం పని ఉంటే నేను వినలేను కదా, ఇలా వినాలంటే నేను మళ్ళీ తర్వాత వినాలంటే ఎట్లా అని. ఈ రికార్డింగ్స్ అన్ని మన సిహెచ్డిసి యూట్యూబ్ ఛానల్ ఉందండి, దాంట్లో మనము చేస్తుంటాం కాస్టింగ్. అంటే దాంట్లో పబ్లిష్ చేస్తుంటాము. అది రాగానే అందరికి గ్రూప్ లో లింక్ వస్తుంది, షేర్ చేస్తాం. గ్రూప్ లో నా నెంబర్ యాడ్ చేస్తారా? మీ నెంబర్ అండి రాజేష్ గారికి పింగ్ చేయండి ఒకసారి. మీకు ఈ ఈ మన జూమ్ లో రాజేష్ గారు ఉంటారు, ఆయనకు డైరెక్ట్ గా పింగ్ చేసి పర్సనల్ మెసేజ్ పెట్టండి, రిప్లై అని ఉంటుంది రాజేష్ గారు. లేకపోతే నేను ఇక్కడ లేదా చాట్ లో కమ్యూనిటీ షేర్ చేస్తాను, ఎవరైతే మన కమ్యూనిటీ లేరో వాళ్ళు అందులో జాయిన్ అవ్వండి అట్లయినా. లేదా నాకు నంబర్ షేర్ చేయండి, నేను హాయ్ అని పెట్టాను ఇప్పుడు, అందులో మెసేజ్ ఉంటుంది పక్కన రిప్లై అని, దాంట్లో పర్సనల్ రిప్లై డైరెక్ట్ రిప్లై ఉంటుంది. లేదా గ్రూప్ లింక్ ఇవ్వండి సార్, జాయిన్ అవుతారు. సో అటుపోతే ఈ డెవలప్మెంటు అని మాట్లాడుతూ ఉంటాము కదండి. సో దాన్ని కొలవాలి కదండి, డెవలప్ అయ్యాం లేదో తెలవాలంటే. అదే బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మనం కొలుస్తాము, ఓకే లాస్ట్ మంత్ నేను 1000 రూపాయలు సేవ్ చేస్తున్నా, ఈ మంత్ నేను ఎట్లా 2000 సేవ్ చేయాలి, కొలత బాగుంటుంది అక్కడ. మొన్న మనం ఒక ప్లాట్ కొన్నాము, అది 5000 కొన్నాము, కానీ ఈ రోజు మాత్రం 4-5 వేలు అయిందా లేదా అని కొలత బాగుంది అక్కడ. పర్లేదు, చాలా మంది చేస్తున్నారు, అందరూ 150 గజాలు ఇల్లు కొంటున్నారు, నేను మాత్రం 200 గజాలు ఇల్లు కొంటా, కొలత బాగుంది అక్కడ. మరి సెల్ఫ్ డెవలప్మెంట్ కొలత ఏంటి, ఎలా చేస్తున్నాము రోజు రోజు. అండ్ ఇది ఇండివిజువల్ అండి, జనరిక్ కాదు ఇది ఇక్కడ జనరిక్ ఏం లేదు. ఎందుకంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అనాలన్నప్పుడు సెల్ఫ్ అన్నప్పుడు సెల్ఫ్లో చాలా కార్యక్రమాలు ఉంటాయి, ఎక్కడ డెవలప్ అవుతున్నారు అనేది ఇండివిజువల్ కది, ఎలా చేస్తున్నారు అనేది ఎవరిది వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోపం అనేది ఒక ఉదాహరణ తీసుకున్నాను. నాకు ఇమీడియట్ కోపం వస్తుంది, లేదా నాకు ఇది చూడంగానే బాధ అనిపిస్తుంది, లేదా నాకు ఈ విషయం పట్ల భయం ఉంది, ఇంతకుముందు చాలా భయం ఉండేది, లేదా ఈ విషయం పట్ల నాకు అసలు చిరాగ్గా ఉండేది, వినంగానే వీళ్ళని చూస్తే చిరాకు అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకొకటి, నాకు నా అంతటా మనిషి అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, సెల్ఫ్ అంటే ఏంటి, వీటిపైన ఒక అవగాహన రావాలి. జీవనేది చెప్పినట్టు కాదు, అసలు నిజం ఏంటి, ఇవి సెల్ఫ్. ఎందుకంటే అండి నేను చాలాసార్లు చెప్తుంటా, మన టైము మన ఎనర్జీ మొత్తం వీటిలో ఇన్వెస్ట్ చేస్తే దీంట్లో లాభాలు ఎక్కువ ఉన్నాయి. ఏదో మీరు షేర్ కొన్నారనుకోండి, ఆ షేర్ సంగతి దేవుడు ఎరుగు. ఏదైనా ట్రేడింగ్ పెట్టారనుకోండి, దేవుడు ఎరుగు. ల్యాండ్లో పెట్టారనుకోండి, లాస్ట్ వరకు తింటామో లేదో తెలియదు. కానీ మీరు సెల్ఫ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, టైము దాన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో లాభాలు ఘోరంగా ఉన్నాయి, అన్లిమిటెడ్ లాభం. ఆ లాభం ఎంత దూరం పోతుందో చూసే వాళ్ళకు ఉంటుంది అనమాట. ఆ కొలత అసలు ఇంకా ఆ మెజర్మెంటే లేదు దానికి, అన్లిమిటెడ్. అది అందరూ అది మిస్ అవుతున్నామా అనేది నాదొక చిన్న ఆలోచన. సో మళ్ళీ సెల్ఫ్ అనగానే ఏమవుతుంది, చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. ఏం కన్ఫ్యూజన్ లేదు దీంట్లో, చాలా సింపుల్. మనకు కొన్ని అనిపిస్తుంటాయి, ఆకలి అనేది ఫిజికల్ సంబంధించింది, ఆలోచన అనేది నాన్ ఫిజికల్ సంబంధించింది. ఆలోచన మనం కొలవలేము, దాన్ని మెజర్ చేయలేము, ఏదో క్యారీ బ్యాగ్లో ఇష్యూ చేద్దామంటే అట్లా కూడా, సూట్ కేసులో పెడదామంటే అట్లా కూడా కాదనమాట. దాని మీద ఎలా పనిచేయాలి, ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి, వాటికి సంబంధించినవి 2 విధాలుగా ఉంటాయి మేనిఫెస్ట్ అయ్యేది. ఫిజికల్ ప్రాబ్లం ఉంటుంది, యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే అండి దాని సెల్ఫ్ సంబంధించి. ఎవరు హ్యాండ్ రైజ్, శ్రావణి గారు చెప్పండి, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సెల్ఫ్ అంటే ఇప్పుడు ప్రాణశక్తి అని అనొచ్చా? ప్రాణశక్తియా? ఓకే అనొచ్చు. ప్రాణశక్తి అన్నా సోల్ అన్నా అంటే ఇప్పుడు మనకి ప్రాణం ఉంటేనే కదా పనిచేస్తుంది బాడీ. అవునండి,
అప్పుడు మీరు ప్రకృతి అన్న ఆత్మ అన్న ఒకటని అనుకోవచ్చా? అనుకోవచ్చు, కానీ యాక్చువల్గా మీరు మన ఈ జీవన విద్య సెషన్స్ అటెండ్ అయ్యారా? హ్యూమన్ వాల్యూస్ కానీ యూహెచ్ కానీ? అంటే నాకు తెలిసిన వాళ్ళు ఈ గ్రూప్ లింక్ పంపించారు. నేను మొన్న ఒక క్లాస్ అటెండ్ అయ్యాను, ఇప్పుడు ఒక క్లాస్ వచ్చాను అంతే. పర్లేదు. అయితే ఒక్క నిమిషంలో మీకు ఒక విషయం చెప్తాను. మీరు సరదాగా దాన్ని మీరు ఇంట్లో కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు మీరు గాలి తీసుకుంటున్నారండి, ఆక్సిజన్ పీలుస్తున్నారు, వదులుతున్నారు. అది మీ కంట్రోల్లో ఉందా? కొన్ని ఈ శరీరంలో కొన్ని మన ప్రమేయం ఉండి జరుగుతున్నాయి, కొన్ని మన ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. ఓకే, అది బాగుంది, చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు. ప్రమేయం లేకుండా ప్రమేయం ఉండి కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడట్లేదు. చూసినారా? ఈ వర్గీకరణలో చేస్తూ చేస్తూ పోతే మనకు ఒకటి తెలిసేది ఏంటంటే, బాడీ తానంతట తాను ఉంటుంది. బాడీని కూడా ఒక 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 శక్తి, మీరు అన్నారు కాబట్టి అంటున్నా ప్రాణశక్తి అని. మీకోసం చెప్తున్నాను, అందరి కోసం కాదు. మీరు కొత్తగా వింటున్నారు కాబట్టి. ప్రాణశక్తి డ్రైవ్ చేస్తుంది అంటున్నారు. ఆ శక్తిని మీరు చూడగలుగుతారా? కనబడుతుందా? కనబడదు కాబట్టి దాన్ని సెల్ఫ్ ఆత్మ అని పేరు పెట్టుకున్నారు. అలా కొన్నిటిని మనం చూడగలము, కొన్నిటిని వింటేనే కొన్ని తెలుస్తాయి, కొన్ని అనుభవిస్తేనే తెలుస్తాయి, కొన్ని స్పర్శిస్తేనే తెలుస్తాయి. అట్లా అట్లా ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ వర్క్ షాప్ అటెండ్ అవ్వండి, అన్ని శక్తుల గురించి చెప్తారు. వర్క్ షాప్ అంటే నాకు అసలు దీని గురించి ఏమీ తెలీదు. మీరు మీ నెంబర్ ఇవ్వండి నాకు, నేను మీకు ఫోన్ చేసి విడిగా కనుక్కుంటాను అసలు ఏంటి అనేది. ఓకే, పర్లేదు, ఇస్తాం. అయితే ఇప్పుడు మామూలుగా దీంట్లో పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లేదండి. మనము నువ్వు అంటాము, నువ్వు అంటే ఎవరండి? పేరు పెట్టాము, బాడీకి పెట్టామా, అలా అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ డైరెక్షన్లోనే మనం అంటున్నాం. మనము ఆలోచన రాకుండా ఎప్పుడు ఆనందంగా ఉండాలని అనుకుంటాం కదండి, అది ఎవరు అనుకుంటున్నారు అనే దాని మీద ఆలోచన మనం వెళ్తూ ఉండాలన్నమాట. నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటున్నా, ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అండ్ బాడీకి ఎప్పుడు ఆకలిస్తూ ఉంటుందా? ఉండదు. కానీ ఆనందం ఎప్పుడు కావాలి, రెస్పెక్ట్ ఎప్పుడు కావాలి అనే ఒక డిస్కషన్ లాగా చేస్తాం అనమాట జీవన విద్యలో. మీరు రండి, వచ్చాక అక్కడ ఇంకా చాలా క్లారిటీగా మాట్లాడవచ్చు. బాలగారు, అది వాట్సాప్ చాట్లో పెట్టాను. వాట్సాప్ లింక్ ఎవరైతే అప్డేట్స్ అవన్నీ తెలియదు వాళ్ళొకసారి వాళ్ళని జాయిన్ అవ్వని చెప్పరా? ఓకే, శ్రావణి గారు, ఇందులో చాట్, వాట్సాప్ చాట్ లింక్ పెట్టారు, మీరు కనెక్ట్ అవ్వండి, అంటే ఆ గ్రూప్ని జాయిన్ అవ్వండి. చాట్లో చూడాలా? నాకు అసలు ఇవేం తెలీదు. చాట్లోనా? ఓకే, ఒక పని చేస్తాను, రాజేష్ గారి నంబర్ మీకు పింగ్ చేస్తాను, ఆయన కాల్ చేయండి. మీరు రాజేష్ గారు కాల్ చేసి నేను కనెక్ట్ అవ్వండి. ఉన్న దానికి మెసేజ్ పెట్టాను, నన్ను మీ గ్రూప్ లో యాడ్ చేయండి అని. ఓకే, సరిపోతుంది. అలాగే మీ నంబర్ కూడా ఇచ్చేయండి. నా నెంబర్ ఆ మెసేజ్ చేయండి. చేయండి, రాజేష్ గారు చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్, వెల్కమ్. ఓకే, సో సెల్ఫ్ డెవలప్మెంట్ అని మనము కొద్దిగా అటు వెళ్ళిపోయాము, మనకి వెనక్కి వద్దాము. ఇందులో ఇందాక నేను చెప్పిన దాంట్లో ఏదైనా డీవియేషన్ అనిపించిందా అండి? నేనేమన్నా కన్ఫ్యూజ్ చేసి ఉన్నానా? దేనికి ప్రయారిటీ ఇవ్వాలి డెవలప్మెంట్లో ఇలా అనేది క్వశ్చన్స్ ఉంటే ఆగుతా. ఏం లేదు సార్, ఏం లేదు కదండి. ఏం లేదు సార్. ఒక్కటి నా సైడ్ నుండి నాకు అనిపించింది ఏంటంటే, కొలత అని మీరు యూజ్ చేస్తున్నారు కదా సార్. ఆ కొలత అనేది ఇప్పుడు మనం సెల్ఫ్ డెవలప్మెంట్ విషయంలో కొలత అనేది పర్సన్ టు పర్సన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంటే కదా సార్. అంటే ఇప్పుడు నా మెచ్యూరిటీ లెవెల్స్ ఒకలాగా ఉండొచ్చు. అవును, కానీ మీకు ఆ సందేహం ఏముంది దాంట్లో? కరెక్టే, అది ఎవరు, నా పర్సంటేజ్ నాది, మీ పర్సంటేజ్ మీది. కానీ నా పర్సంటేజ్ నేను చేస్తున్నప్పుడు నిన్నటి నుండి ఈ రోజుకి ముందుకెళ్ళాను లేదా అనేది నా పర్సంటేజ్లో తెలుస్తుంది. ఈ రోజు 90% ఉన్నా 91కి వెళ్తా. ఒకళ్ళు 0% ఉన్నారు, 1%కి వెళ్తారు. ఒకళ్ళు -100 ఉన్నారు, -99కి వస్తారు. అంతే. లేకపోతే ఏమవుతుందంటే అండి, అసలు రైట్ క్వశ్చన్ ఏంటంటే, సెల్ఫ్ డెవలప్మెంట్ అవసరమా? లేకపోతే ఏమవుతుంది, ఇట్లుంటాం కదా క్వశ్చన్స్ వస్తాయి. అది కూడా కరెక్టే, కానీ అంత శక్తి ఉందా మీకు? ఉన్న ఛాలెంజెస్, లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని అంత సరదాగా ఫేస్ చేసిన శక్తి ఉంది అని అంటే అవసరమే లేదు, ఆల్రెడీ డెవలప్డ్ మీరు. మరి లేదు సార్ మేము డెవలప్డ్ అంటే కంప్లైంట్లు ఉండవు మీకు, నో కంప్లైంట్స్ ఎట్ ఆల్.
ఎస్ ఎందుకంటే ఇక్కడ ఎవరినెవరు మోసం చేసుకోవట్లే. ఇక్కడ మీకు ఎవరు సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లే, నాకెవరు సర్టిఫికేట్లు ఇవ్వట్లే. ఏంది, నేను ఆనందంగా ఉన్నా అని మీరు డంకా బజాయించినా అది మీ యొక్క ఆ, ఆ, ఏమంటారు, సంపాదించుకున్న ఒక ధనం అనుకుందాం. యా కదా. దాన్ని మనం ఎవరు కొట్టేయలేరు. లైక్ ఇప్పుడు పాత మనకు సామెత ఉంది ఏంటంటే, సిరిత వచ్చిన పోవును అని చెప్పేసి అంటారు. కానీ వెలగపండిలాగా మనం చదువుకున్నది మాత్రం ఏదైతే ఉంటో నాలెడ్జ్ మనతోనే ఉంటది అని చెప్పేసి ఒకటి ఉంది. ఉదాహరణకి నేను కలిపా రెండు. ధనం ఏదైతే వస్తుందో ఎట్లా వస్తుందో అట్లా పోతుంది అంటండి. దాని గ్యారంటీ లేదు. కానీ ఒక నాలెడ్జ్ ఏది షేర్ చేసి నాలెడ్జ్ ఏది నేర్చుకున్నాం అనుకోండి, అది మనతో ఉంటుంది. ఎవరి నాలెడ్జ్ వాళ్ళది. ఇందులో నేను ఎక్కువ తక్కువ అని చేసి మనము చూపించుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే నేను గొప్ప అని చూపించుకోవడం ట్రాప్ అయ్యామనుకోండి, తెలుసో తెలియక అందులో ఈగో ప్లే అవుతుంది. గ్యారంటీ అది. నేను 100% చెప్తాను. నేనే మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను అంత ఓపెన్ ఎందుకు మాట్లాడుతున్నా, నేను మీ ముందు ఏదో గొప్ప వాళ్ళు నాకు అసలు లేనే లేదు. నేనేంటో నాకు తెలుసు కాబట్టి. బట్ నేను ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు క్లారిటీలో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా హెల్ప్ అవుద్ది మీకు అనేది నా యొక్క ప్రయత్నం ఇక్కడ. మీరు చూసే ఉంటారు, ప్రపంచంలో చాలా మంది యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ చెప్తూనే ఉన్నారు మంచి విషయాలు. అవునా కదా. సో ఒక మనం ఏంటంటే సిహెచ్డిసి అని ఒక ఫ్రేమ్ వర్క్ లాగా, ఒక స్టెప్ బై స్టెప్, ఒక కోలమానం లాగా చెప్తా ఉంటాను అనమాట. ముందు ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలని. యూట్యూబ్లో వచ్చే ఏంటంటే సగం చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ జీవిత విధానం తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, చెప్పడానికి మాత్రం చెప్పి వెళ్ళిపోతారు. అట్లా సూచనలు చాలా వస్తుంటాయి మనకు. కానీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మన నుండే, నా యొక్క నేను, తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత రిలేటివ్స్, తర్వాత సొసైటీ, తర్వాత అట్లా ఒక ప్రోటోకాల్ ఉంది. ఈ ప్రోటోకాల్ ఎప్పుడైతే వైలేట్ అవుతుందో హార్మోని మిస్ అయిపోతాం. నేను చెప్పవసరం లేదు. అది ఎస్ ఒకవేళ నేను వైలేట్ అయితే నాకు తెలుస్తుంది. పాజిటివ్ దాన్ని కంటిన్యూ అయితే దాని యొక్క పర్క్స్ నాకు ఉంటాయి. దీంట్లో ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ఎస్ జ్వరం వస్తుంది, లేదా నాకు చెయ్యి నొప్పి వస్తుందండి, టాబ్లెట్ మింగా ఆ నొప్పి పోయిందని వేరే వాళ్ళు చెప్పుకుంటే పోయినట్ట, నొప్పి పోతే పోయినట్ట అనేది ఒక చిన్న సలహా ఆన్సర్ ఇది ఇందులో. సో సెల్ఫ్ డెవలప్మెంట్లో ఇందులో ఎవరిని మోసం చేయలేం. మోసపోయేది మనమే. అక్కడ బాగా నాకు కొద్దిగా శాంతి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము ఎవరినే ఉద్ధరించే అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఏదైనా హడల్స్ ఉన్నాయనుకోండి, ఇలా చేయొచ్చు అని చెప్పగలుగుతాం తప్ప, ఈ టాబ్లెట్ వేసుకోమని చెప్తాం తప్ప, ఆ టాబ్లెట్ పని చేస్తుందా లేదా, వేసుకున్నాక నొప్పి పోయిందా లేదా, నొప్పి పోగొట్టుకోవాల్సిన అవసరము ఇండివిజువల్ది. ఇందులో దీంట్లో ఇప్పుడు ఆ, నేను ఇప్పుడు నేనే ఉన్నాను, 5 గంటలకు లేచి మెడిటేషన్ చేస్తున్నానంటే నా సెల్ఫ్ డెవలప్మెంట్. ఇంతకుముందు నేను 6 గంటలకు లేచేవాడిని, నేను చాలా లేజీ ఉండేవాడిని. 6 గంటలకు లేసే పని నాకు డెవలప్మెంట్ ఎందుకు, ఏం కావాలి, దేని గురించి డెవలప్ అవ్వాలి అనే క్వశ్చన్ కూడా వచ్చింది నాకు మధ్యలో. నేను సంపాదించాలా, అది అసలే లేదు. ఆ, ఆ, ఇంట్లో సామాన్లు కూరగాయలు తీసుకురావాలి, దానికి 5 గంటలకు లేవాలండి, మార్కెటే ఉండదు. 7 గంటలకు లేస్తే ఏం పోయిందండి, హ్యాపీగా శాంతంగా పొద్దున్న లేచి నిమ్మలంగా మొహం కడుక్కొని 8 గంటలకు పోయి ఆ కూరగాయలు ఏముంటాయో హాఫ్ డజన్ అరటిపండ్లు, 1/2 కిలో టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ ఇంట్లో వచ్చి పడేసా అనుకోండి, నా అవసరమే లేదు ఇంట్లో. ఇంకా వాళ్ళు వండి పెడతారు, తినేస్తా, మళ్ళా పడుకుంటా, లేస్తా. ఇందులో ఎంత మంచి సానుకూలత ఉంది, ఎంత ప్రశాంతత ఉంది కదండి. లేదా అట్లా కాదు, పొద్దున్న 5 గంటలు లేవాలి, మెడిటేషన్ చేసేయాలి, సెల్ ఫోన్ పట్టుకోవాలి, దాన్ని పట్టుకోవాలి, దీన్ని పట్టుకోవాలి, పిండి చేయాలి, చపాతీలు చేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, 6 గంటలకు లేవాలి, యోగా, సూర్య నమస్కారాలు అన్నీ చేస్తున్నా. డెవలప్ అవుతున్నానా లేదా, ఎలా గొలుస్తారు, లేదా పేరుకు చేస్తున్నానా, నామకే వాస్తే అంటారు చూసినారు, అలా ఉందా, అది ఎవరికి వాళ్ళు ఆన్సర్ చేసుకోవాల్సింది. ఎందుకంటే అండి, మనం డెవలప్ కాలేదనుకోండి, మనము కాలేదు సెల్ఫ్, నాతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు గారు, ఇంకా బర్డెన్ అవుతాం మనం వాళ్ళకి తెలియకుండానే. ఆ బర్డెన్ అనేది ఎట్లా కనబడుతుంది అని అంటే, ఒక ఇబ్బంది లాగా, ఒక ఫైటింగ్ లాగా, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. ఇవన్నీ నాన్ డెవలప్మెంట్ యొక్క రిజల్ట్సే. మనం ఎంత మారేడుకాయకి ఎంత మసిబూసినా ఏదో ఒక రోజు బయటపడుతుంది. దానికి నా దగ్గర ఏమి ఇబ్బంది లేదు కదండి, నా ప్రయత్నం నాకుంది, అట్లనే ఎవరి ప్రయత్నం కూడా. సో దీంట్లో తప్పించుకునేది ఎవరు తప్పించుకోరు. నేను అదే అంటున్నా, ఫస్ట్ డే 1 నుండి చెప్తుంది అదే. ఏం చేశారు, ఎలా కొలత చేసుకుంటున్నారు అనేది మీరు ఒక్కసారి చూసుకోండి అనేది ఈ క్లాస్ యొక్క సారాంశం. అంతే. చెప్పొచ్చు నేను చాలా ఆనందంగా ఉన్నాను, మీ ఆనందం మీ గురించి మీరు చెప్పుకుంటున్నారు, చాలా మంచిది. అది అలాగే ఆనందంగా లేనని చెప్పుకోవచ్చు, అది కూడా మంచిది. సృష్టిలో 2 ఉన్నాయి. కానీ ఏది మీకు ఎక్కువ కంఫర్ట్నెస్ ఉంది, ఏది సానుకూలత ఎక్కడ ఉంది, ఎక్కడ ప్రశాంతత ఉందని అది కూడా చూడాలి మీరే. ఎప్పుడైతే ఈ క్లారిటీ వస్తుందో ఆ రోజు మనిషి యొక్క ఇబ్బందులు ఈజీగా దొరికిపోతాయి. లైక్ ఎవరేం చేయవలసిన, వర్షం పడినప్పుడు మురికి ఎలా వెళ్ళిపోతుందో, ఈ నాలెడ్జ్లో మురికి కూడా వెళ్ళిపోతుంది.
అయితే మరి సెషన్లో మీరు మాట్లాడాలి, నేను మొత్తం హైజాక్ చేశా, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. ఉం? ఇప్పుడు నన్ను తిడతారు మా టీం వాళ్ళు, నువ్వు సెషన్ చేస్తున్నావా లేక ప్రవచనాలు చెప్తున్నావా అంటారు ఇప్పుడు నన్ను. సో ఆ తిట్లో పడొద్దంటే మీరు మాట్లాడాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి. దీంట్లో ఎలా కొలుస్తున్నారు, కొలత ఎలా చేస్తున్నారు. హ్యాపీనెస్ అనేది ఇండికేషన్ మన జీవన్ విద్య ప్రకారం. లాస్ట్ టైం నేను జీవన్ క్యా చాతా హై అనే సెషన్ తీసుకున్నాను, అందరు గుర్తుందా అండి? జీవన్ జీనా చాతా హై, జీవన్ ఖుషీ రేనా చాతా హై. ఆ జీవన్ ఎవరు అని అంటే నేనే. నేను మాట్లాడుతున్నా, నా బాడీ యూజ్ చేసుకొని, గొంతు యూజ్ చేసుకొని మాట్లాడుతున్నా, నేనే ఆనందంగా ఉండాలనుకుంటున్నా, నేనే ప్రయత్నం, ఇదంతా ప్రయత్నం దానికే. మరి దాని కొలత ఏంటి, ఎలా కొలుస్తున్నా? మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఒకరికి జీవితంలో మీరు చెప్పినట్లు సాదా సీదాగా వెళ్లకుండా, మీరు చెప్పిన అదే సింపుల్ గా వెళ్లకుండా కంప్లైంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు అసలు ఎవరు డెవలప్ వాళ్ళు, అవునట. ఎవరు వాళ్ళు, వాళ్ళ గురించి ఎవరైనా మనకు తెలీదు. ఎవరైనా మనమే అయితేనే అనుకోండి. మాట్లాడ, సారీ ఇన్ మనం కేస్ అయితేనే మాట్లాడ, నా గురించి కూడా మాట్లాడ, మీ గురించి అయితే చెప్పండి నా నాకు. గురించి నేనే సెల్ఫ్ అనుకోండి. దొరికారు కంప్లైంట్ దొరికారు ఇప్పుడు. ఉన్నట్లయితే అవునండి, చెప్పండి చెప్పండి. కంప్లైంట్ ఉన్నట్లయితే అసలు ఈ జీవితంలో ఏమీ ఎదగనట్ట. కాదు, అట్లా కూడా కాదు. రోజు ఆకలి ఉందనంటే మనము డెవలప్ కానట్ట అనేది ఒక డైజెషన్ బాగున్నట్టు. మరి కంప్లైంట్స్ ఉన్నాయి అని అంటే జీవితం ఎంజాయ్మెంట్ అండి. అది కంప్లైంట్స్ ని నా ఒపీనియన్ ఏంటంటే కంప్లైంట్స్ ఉంటేనే మనం కరెక్ట్ గా బతుకుతున్నట్టు. ఐ మీన్ టు సే. అంత అంత దూరం ఎందుకు పోతారు? ఫర్ ఎగ్జాంపుల్ కంప్లైంట్ ఉంది, నేనే చెప్తా, నేను చాలాసార్లు మార్కెట్లు పోతా, ఒకసారి అందరితో మాట్లాడుతూ ఉంటా. ఒకసారి ఏమైంది, 5 రూపాయలు కొత్తిమీర అడిగాను నేను. ఆమె తిట్టిందండి, 5 రూపాయలకి ఏమొస్తుందా, నువ్వు చూడడానికి మంచిగా కనబడుతున్నావు అని. నేను ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది నా మీద, 5 రూపాయలకి ఏమొస్తా అంటుంది. 5 రూపాయల గొప్పని, ఎందుకంటే నాకు కష్టపడితే కానీ రావట్లేదు నాకు 5 రూపాయలు, నేను కొత్తిమీర కూడా అమ్ముకోవట్లేదు ఆ ఉదాహరణకి. మరి ఇప్పుడు ఎట్లా, ఈ కంప్లైంట్ నుండి ఎట్లా బయటపడాలి మీరే చెప్పండి. ఉన్నట్ట కంప్లైంట్, లేనట్ట? ఉన్నట్టే సార్. యు ఆర్ నాట్ నేనే యాక్సెప్టింగ్ హర్ హార్డ్ వర్క్. నేను అదే అంటున్నా, నేను అదే అంటా, నాకు 5 రూపాయలు ఎక్కువ అమ్మా, ఈ దగ్గర ఇంకెక్కువ 5 రూపాయలు ఎక్స్ట్రా ఉంటే నాకు ఇచ్చే అని చెప్పిన. గమ్మున 5 రూపాయలు కొత్తిమీర ఇచ్చి పంపించింది, ఎవడో జీవన విద్య ఉన్నాడు, దండం రా నువ్వు అని చెప్పి. అలా ఇది లేదు, ఏముండదు. ఇది సంతోషమా కాదు చెప్పండి. ఆమె తిట్టలేదు, నేను చెప్పిన, నేను అసలు 5 రూపాయలు కాదు, రూపాయి కూడా, నేను మహా పిసినారిని, 5 రూపాయలు నాకు ఇంపార్టెంట్, నీ దగ్గర 5 రూపాయలు ఎక్స్ట్రా ఉంటే నాకు ఇచ్చే అని చెప్పిన. నేను అడుక్కున్నా అక్కడ డైరెక్ట్ గా. దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మరి ఇది నావిగేషన్ అంటారు దీన్ని. ఇంత నావిగేట్ చేయాలంటే మీకు అంత నాలెడ్జ్ ఉండాలి, అసలు ఆ కొలు అంటే అంత చనువుగా మాట్లాడగలగాలి. నేనేం చేశాను ఇక్కడ, మనిషిని పెట్టా, కొత్తిమీర తీసేసి 5 రూపాయలు తీసి పక్కన పెట్టా, నా ఈగోని తీసి పక్కన పెట్టా, నేనేందో తీసి పక్కన పెట్టా, నేను 100 మంది సెషన్ చేసి అది కూడా పక్కన పెట్టా. నేను ఒక కాన్షియస్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్, మనిషి శరీరాన్ని ఆమె ముందు కొత్తిమీర గురించి నిలబడి, ఆమె అమ్ముతుంది, నేను తీసుకుంటున్నా, నేను తీసుకునేవాడిని, ఎన్నికరం ఆలోచించే అవసరం లేదు. బట్ తీసేస్తే ఒక మనిషితో మనిషి, ఆమె కూడా ఇండివిజువల్ సెల్ఫ్ రెస్పెక్టెడ్ బీయింగ్, నేను కూడా ఇండివిజువల్ సెల్ఫ్ రెస్పెక్టెడ్ బీయింగ్. ఇందులో Yes. ఇంకేముంది, అవునాగా? నావిగేషన్ అది. ఇచ్చేయమ్మా నాకు 5 రూపాయలు, నీ దగ్గర నీకు అవసరం లేదు, నాకు ఇచ్చేయని చెప్పిన, అయిపోయింది ఆన్సర్. లేకపోతే కానీ ఆవిడ ఇంకో ఇవ్వదుగా. డైరెక్షన్ ఇచ్చింది ఆవిడ, ఆవిడ ఇంకో డైరెక్షన్ వెళ్ళొచ్చు, ఇంకో డైరెక్షన్ ఇచ్చింది, తర్వాత నుండి నా పేరు గుర్తుపెట్టుకుంటది, ఏం బిడ్డ వచ్చినావా తీసుకోపో ఉంటుంది 5 రూపాయలు కొత్తిమీర, అది వేరే విషయం. ఎందుకంటే ఏ సమయంలో ఎలాంటిగా మీరు ఎంత ప్రేమగా మాట్లాడితే వాళ్ళకి అంత ప్రేమగా వెళ్తుందండి. ఇది నేను జీవితంలో నేర్చుకున్నాను. వినే వాళ్ళకు ఓపిక లేకపోతే మీరు ప్రేమగా మాట్లాడబోదు వాళ్ళకి మొదలు, అది మన ప్రాబ్లం కాదు, అది అసలు నా పనే కాదు, అది ఎవరి లైఫ్లో ప్రేమ డెవలప్ చేయడం నా పని కాదు. అటుపోతే దీన్ని నావిగేషన్ అంటారు. మీరు ఎలా నావిగేట్ చేస్తున్నారు, దీన్ని ఎలా కొల్చాలి నేను? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2 రకాలుగా తీసుకెళ్ళొచ్చు. ఆమెను తిట్టొచ్చు, నువ్వు పిచ్చాము లెక్కున్నావా, 5 రూపాయలు ఏం నీకు తక్కువ అనిపించిందా, లేకపోతే ఇయ్యి, లేకపోతే వేరే దగ్గర పోతా అని పోవచ్చు. దాంతో నా రిలేషన్, ఆ ఇండివిజువల్తో రిలేషన్ పోయిందా లేదా? ఈ మొత్తం నా టైంలో ఒక ఆవిడతో నేను 1 సెకండ్ మాట్లాడితే, 1 నిమిషం మాట్లాడినా హార్మోనియస్ కోసం నేను ప్రయత్నిస్తాను. ఓకే, ఆ తర్వాత కూడా ఆమె ఏమని అనొచ్చు, బట్ ఐ డోంట్ రిపెల్, అది నా కొలత. నేను రియాక్ట్గా సూచన వచ్చింది, ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడుతున్న సృష్టిలో ఎన్నో పాసిబుల్ అవుతున్నాయి, ఆ సృష్టిలో కొత్తిమీర 5 రూపాయలది పాసిబుల్ అయింది. ఇంతకంటే ఇంకేం చూస్తాం దీన్ని, ఇంకెంత కలర్ వేస్తారు చెప్పండి మీరు? ఎన్ని కలర్లు ఇచ్చినా ఎంత పోయినా ఇది ఇండివిజువల్గా, ఎంత మనుషులు ఉన్నారో అన్ని రకాలుగా పోతుంది, అన్ని ప్రాబిలిటీ కండిషన్లో ఇవాల్వ్ అవుతుంది, అన్ని రకాల అకరెన్సెస్ వస్తాయి. సో దీన్ని నేను
ప్రాబ్లం అనుకుంటున్నానా, ఇబ్బంది అనుకుంటున్నా, కంప్లైంట్ అనుకుంటున్నానా, నా నాలెడ్జ్ మీద ఉంటుంది. నాకు అది నేను పోయి ఇంటికి పోవచ్చు, ఇంటికి పోయి అమ్మకి చెప్పొచ్చు, అమ్మ 5 రూపాయలు అనవసరంగా చిల్లర అమ్మ, లేకపోతే ఇట్లా 10 రూపాయలు కొత్తిమీర చెప్తా ఇంట్లో, నాకు ఇట్లా ప్రాబ్లం అయింది. ఇంట్లో పోయి గొడవ పడొచ్చు నేను, నువ్వు మార్కెట్లో పరుగు పోయిందని. అసలు ఆమె ఎవరో తెలియదు, ఆమె గుర్తుంచుకుంటలేదు తెలియదు. కంప్లైంట్స్ ఉండాలి, కంప్లైంట్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉండాలి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు నేను తప్పించుకోలేం, దాన్ని ప్రాబ్లంగా చూస్తూనే ఉంటాం. నావిగేషన్ ఎలా చేస్తున్నాం, ఆ నావిగేషన్లో ఎలా కొలుస్తున్నాం దాన్ని. నిన్న ఒకటి అయింది, ఈరోజు ఇట్లా అయింది. నేను ఏమున్నా, నా హార్మోనీ స్టేట్ ఎలా ఉంది, గంతే. దీంట్లో ఏముందండి పెద్దగా, అంతగానం తాలింపు అయ్యే అవసరం లేదు దీంట్లో. సమాధానం వచ్చినట్టుంది మీకు? లేదు సార్, అమ్మా, మన అయిపోయింది సెషన్. హార్మోనీని కొలత చేసేది అది కాదు అంటున్నాను నేను. చెప్పండి మరి మీరేంటిదో ఏమంటారు? కంప్లైంట్స్ కాదు, మనం హౌ పాజిటివ్లీ వాళ్ళ లైఫ్ కి మనం ఒక వాళ్ళు అంటారు, మీరు వాల్యూని బయటికి యాడ్ పోవద్దు. చేస్తామో అది మన మీరు హార్మోనీ. మీరు 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 మై నేను ఐ ఎస్ ఎస్. ఇప్పుడు చెప్పలేదంటే నేను మీరు మ్యూట్ చేయండి. ఆ విధంగా మాట్లాడుతా అంటేనే మాట్లాడలేదా మ్యూట్ చేయండి. ఓకే సార్, నేను ఆవిడ దగ్గర కొత్తిమీర కొనేటప్పుడు నేను ఎలా డీల్ చేస్తాను అది అంటే, నాది కొత్తిమీర ఎగ్జాంపుల్, నాది మీ ఎగ్జాంపుల్ చెప్పండి. నా ఓకే కొత్తిమీర అయితే సపోజ్ వచ్చింది. నేను దోసకాయలు కొంటున్నాను అనుకోండి, ఉమ్. యాక్చువల్లీ పొజిషన్ ఏంటంటే నేను పండించే పొజిషన్ లో ఉన్నా. ఐ నో ఎందుకండి ద హార్డ్ వర్క్ ఇంతగానం ఆఫ్ ఇంతగానం తాలింపు ఎందుకండి? ఒక్క ముక్కలో చెప్పండి కదా. డిసైడ్ చేసేది మనం వాళ్ళ లైఫ్ కి ఎంత అవన్నీ వాల్యూ యాడ్ కాదండి, చేసామనే కదా. అది నేను ఒక ప్రాబ్లం ఏంటి ఇక్కడ, ఎలా నావిగేట్ అయ్యారు చెప్పండి నాకు. కంప్లైంట్స్ ఉంటేనే లైఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి, కరెక్ట్ కంప్లైంట్స్ ఉంటే కరెక్ట్ పక్కన పెట్టండి. కంప్లైంట్స్ ఉన్నాయి, ఓకే ఉంటాయి అంటున్నా నేను. ఉంటాయి కరెక్టే అంటున్నాను. ఓకే తర్వాత ఉస్కే యాక్సెప్టెడ్. ఆగే క్యా హై, దాని ముందేంటి దాన్ని మనం ఎలా డీల్ చేస్తున్నాం అనేది లైఫ్ చేస్తున్నారు, హార్మోనీ. దానికి ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా కొలుస్తున్నారు. హార్మోనీ కదండి ఇక్కడ ఎస్ మధ్యస్థ. దీని ఎస్ కోర్ ఫౌండేషన్ అవునండి. మర్చిపోయి మీరు మొత్తం ఇల్లు గోడ కట్టేశారు, సున్నాలు వేసేసారు. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పి, ఎంత లాస్, మళ్ళా కట్టాలి. అట్లా అది ఒక మన ఉదాహరణ. హార్మోనీని వేరే వాళ్ళు ఎందుకు డిసైడ్ చేయాలి? మన ఎక్సలెంట్ హార్మోనీ పాయింట్. అవునండి, ఇవన్నీ ఉన్నాయి, కానీ దీన్ని ఎలా కొలుస్తున్నాం? ఈ చిన్న కొత్తిమీర ఎగ్జాంపులే, కానీ ఇంట్లో చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, చాలా డ్రాస్టికల్ ఇబ్బందులు ఉన్నాయి అందరి ఇంట్లో. అటు బోమ్ కానీ మనము దీన్ని ఎలా కొలుస్తున్నాం అనేది ఈ యొక్క డిస్కషన్. నేను కొత్తిమీర ఎగ్జాంపుల్ చెప్పా, కానీ దానికంటే చాలా ఇబ్బందులు ఉండొచ్చు ఇంట్లో, అందరికీ ఉంటాయి, లేవని సార్, అన్నారు. అన్ని స్పైసెస్ కరెక్ట్ గా ఉంటేనే కదా సార్ ఆ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. కష్టాల మీద ఫోకస్ చేసినప్పుడు అది టేస్ట్లెస్ అవుతుంది. అయితే ఉప్పు ఎక్కువైందో, కారం ఎక్కువైందో, స్పైసీగా ఉందో, దాన్ని పాజిటివ్ గా తీసుకున్నంత మాత్రాన తప్పు లేదు కదా. ఓకే, ఈ రోజు ఇట్లా అయ్యిందేమో, నిన్న మాత్రం బాగానే చేసినాం కదా. అవును, అంటే ఆ నేనేమంటున్నా, పర్స్పెక్టివ్ అనేది రెండు సైడ్ లా ఈక్వల్ గా, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. ఓకే, అయితే నీ నేనేమంటున్నా అంటే ఊరిని అండి, నువ్వు దూరం జరుపుకుంటే తప్పులేదు కదా. నా ప్లేస్ లో నేను కరెక్ట్ గా ఉన్నాను. బాగా నా చెప్పారు, కానీ వల్ల నీకు నేనేమంటున్నా, ఇబ్బంది జరిగిందా? ఇప్పుడు ఓకే. కొత్తిమీర నేను జయించా, కొత్తిమీర ఇబ్బంది పోయింది. అట్లా నాకు చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. ఇప్పుడు నా దగ్గర 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొత్తిమీర తర్వాత నేను పుదీనాస్ తీసుకొస్తా, ఆ తర్వాత మిరపకాయలు, టమాటాలు అన్ని తీసుకొస్తా ఉదాహరణకండి. ప్రతి ఒక్కటి కొలతగా ఎలా మెజర్ చేస్తున్నాను జీవితంలో వచ్చే ఇబ్బందులన్నిటినీ. నిన్నటి వరకు కొత్తిమీర పంచాయతీ క్లోజ్, రేపు ఇంకేటోది వస్తుంది. అలాంటప్పుడు నేను దాన్ని ప్రతి ఒక్క దాన్ని టిక్ చేస్తున్నానా, ఎలా అంత హార్మోనీగా ఉన్నాను. ఒక విషయాల్లో నేనేమైనా మర్చిపోయి గొడవ పడ్డానా, ఆ హార్మోని ఏమైనా డిస్టర్బ్ అయిందా, డిస్టర్బ్ అయింది అని అంటే ఎందుకు డిస్టర్బ్ అయింది, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఇది విషయం నేను మాట్లాడు కొలత అనేది. నా ప్రాబ్లమ్స్ గురించి ఉంటాయి. నేను మొత్తం తెలుసుకొని ఉన్నప్పుడు వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ నాకు అవసరం లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. ఇట్ ఇఫ్ ఇట్ హర్ట్ యూ, ఓకే, ఇన్ వాట్ వేస్ ఇట్ మైట్ హ్యావ్ గాట్. వేరే వాళ్ళ గురించి మాట్లాడతలే, మీ గురించే, మీ కొలత ఎలా చేస్తున్నారు అనేది విషయము. ఓకే, నా గురించి నాకు తెలిసినప్పుడు వేరే వాళ్ళ గురించి నేను ఆలోచించిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఓకే బాగా చెప్పారు, థ్యాంక్ యూ సార్. ఎవరు అన్మ్యూట్ చేశారు చెప్పండి. హలో సార్ చెప్పండి. సార్, ఇప్పుడు పక్క వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అంత కంగారు పడం, చాలా ఈజీగా తీసుకుంటాం, వాళ్ళకి చాలా ఈజీగా సొల్యూషన్ చెప్పేస్తాం. అవును, అది సహజ గుణం, మనిషి యొక్క సహజ గుణం, సలహాలు ఇవ్వడం, అడ్వైస్ ఇవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే అది మనం బ్రెయిన్ లోకి తీసుకోం, అంటే దాని సొల్యూషన్ కూడా చాలా ఫాస్ట్ గా ఇచ్చేస్తాం.
సేమ్ అవును ఇష్యూ మనకు వచ్చినప్పుడు అది చాలా కంగారు పడిపోతాం. అవును పడతామని అంటున్నా, పడదు అనట్లే, పడతాం అంటే సేమ్ ఇష్యూ మనకు వస్తే వేరుగా పడతాం తీసుకుంటాం, పక్క వాళ్ళకి వచ్చినప్పుడు చాలా వేరుగా ఈజీగా తీసుకుంటాం. చెప్పాం. అవునవును ఇప్పుడు ఇబ్బంది పడతాము, ఇబ్బంది నుండి బయట ఎట్లా పడతాము, ఎలా కొలుస్తున్నాం దాన్ని, సాధన ఏం చేస్తున్నాం అనేది యొక్క డిస్కషన్. అంటే పక్క వాళ్ళు, అంటే మన ప్రాబ్లం వచ్చినప్పుడు పక్క వాళ్ళకి ఎలా అయితే అడ్వైస్ ఇస్తున్నామో మనం కూడా అదే పర్స్పెక్టివ్ లో చూస్తే అది చాలా ఈజీగా ఎక్సలెంట్. ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే అండి, మన డిస్కషన్లో చాలాసార్లు ఏమవుతుందంటే, నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి, ఇక్కడ మన లౌకిక గుణం అంటే మన ఈ తెలివి ఏదైతుందో వచ్చేసి ఇట్లుంది ఇట్లా చేసేద్దాం అనిపిస్తుంది. అట్లా సలహాలు నేను కూడా అడగట్లే. నేనేమంటున్నా, మనం ఇండివిజువల్గా ఎలా కొలుస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ రోజు మార్కెట్కి వెళ్తున్నా, రోజు ఈ పని చేస్తున్నాం, రోజు ఇట్లుంది అట్లా ఈ ఈ ఈ అది ఈ యాంగిల్లో. అంటే అంటే నేను అనేది ఏంటంటే ఒకటే ఇష్యూ ఇద్దరు పర్సన్కి వచ్చినప్పుడు, మనకి మన ఫ్రెండ్ కి వచ్చినప్పుడు మన ఫ్రెండ్ కి చాలా ఈజీగా మనం దానికి సొల్యూషన్ చెప్పేస్తాం. కానీ మనకు వచ్చినప్పుడు మాత్రం అది ఎలా తీసుకుంటామంటే అది చాలా సీరియస్ ఇష్యూ ఏమో, దాని ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉందేమో అని ఫీల్ అవుతుంటాం. సో మనం ఏం చేయాలంటే మన పక్కవాడికి ఎలా అయితే మన సొల్యూషన్ ఆన్సర్ చెప్పగలుగుతామో చేయమంటారా సార్? అంతే. మనము సమస్యలో ఉన్నప్పుడు మనం ప్రాబ్లం ఎండ్ లో ఆలోచిస్తాము ఏంటి, అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది. కానీ వేరే వాళ్ళకి మనం సలహాలు ఇస్తున్నప్పుడు అక్కడ మనము సమస్యని పరిష్కరించే విషయంలో ఉంటున్నాం అనమాట. సొల్యూషన్ ఎండ్ లో మనము వాళ్ళకి ఏదో సలహా ఇచ్చే ఒక ప్రయత్నం విషయం చేస్తాం. చెప్పాలా, ఒక విషయం చెప్తా వినండి. మనం ముగ్గురం ఫెయిల్ అయ్యాం ఈ విషయంలో. ఏ విధంగా? ముగ్గురం ఫెయిల్ అయ్యాం. ఎలా? సెల్ఫ్ గురించి మాట్లాడమంటే పక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎక్సలెంట్. ఇదే కదా మనం డివేట్ అయిపోతున్న లైఫ్ లో, గమనించారా? నేను ఏమంటున్నాను, ముందు నుండి నా గురించి చెప్పండి అంటున్నాను, పక్క నుంచి మాట్లాడకండి. ఇంత చిన్న విషయాన్ని మీరు ఎందుకు ఇంత బబ్లియంలా లాగుతున్నారు, బాగా లాగకండి చెప్పాను. సరే, నా ఇదేనా ఎక్స్పీరియన్స్ కదా? షేర్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ చెప్పండి షేర్ చేస్తాను. చెప్పండి. ఇప్పుడు మన సిచ్యువేషన్స్ ఎప్పుడు ఫేవర్గా ఉండవు సార్. ఫేవర్గా ఉండవు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాట్ వీ హ్యావ్ టు బి, ఆ క్లారిటీ రావడమే, ఆ క్లారిటీ అనేది వచ్చింది జీవన విద్యలో. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఆ సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు దానికి మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం లేకపోతే అనేది చాలా ముఖ్యం. దాని మీదే మన హ్యాపీనెస్ అంతా డిపెండ్ అయ్యింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి నచ్చిన వాళ్ళు ఇంతకు ముందు జీవన విద్య అంతంత మాత్రంగా తెలిసినప్పుడు నచ్చిన వాళ్ళు కనిపిస్తే నవ్వుతో పలకరించేవాళ్ళం, నచ్చిన వాళ్ళు కనిపిస్తే ముఖం చాటేసేవాళ్ళం. లేకపోతే మన ఇంటెన్షన్స్ అన్నీ, నా ఇంటెన్షన్స్ అన్నీ వాడిని చూడాలా వద్దా అవన్నీ నా పెర్సెప్షన్స్ అన్నీ పెట్టుకునేవాడిని. ఇప్పుడు దానివల్ల ఎంతో స్ట్రగుల్ అయ్యేవాడిని. సో అన్నీ తీసేసాను. ఇప్పుడు నాకు వాకింగ్లో 10 మంది ఉంటే 10 మంది సమానంగానే చూడగలుగుతున్నాను. అన్నీ పక్కకు పెట్టేయడం వల్ల చాలా మెంటల్గా ఫ్రీ అయిపోయాను. అసలు ఇప్పుడు నాలోనే ఇన్ని లోపాలు ఉన్నాయి, అలాగే వాళ్ళలో కూడా ఉంటాయి. వాళ్ళు కూడా కొంత టైం తీసుకున్న తర్వాత ఓవర్కమ్ అవుతారు. వాళ్ళకున్న మెంటల్ ప్రాబ్లం నేనెందుకు తీసుకోవాలనేది నాకు అర్థమైన తర్వాత ఇప్పుడు అన్నీ వదిలేశాను. హ్యాపీగా ఉంది. నా హార్మనీ కదండి, ఎంతో హార్మోని ఇంప్రూవ్ అయింది. అయింది. అయితే దీన్ని కొలతగా చెప్పాలనుకోండి, ఒకప్పుడు 10 మందితో సార్ ఉండేవాడిని, నేను ఇప్పుడు ట్రై 5గురితో, చేయొచ్చండి. అది అనేది క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు నాకు ఎవరు నేను శత్రువులు లేరు. నాకంటూ ఎవరు లేరు. ఇదివరకు ఇప్పుడు మా కాలనీలోనే తీసుకుంటే 20 మంది ఉంటే అందులో నాకు నచ్చిన వాళ్ళు 10 మందే ఉండేవారు. ఇప్పుడు నాకు 20 మంది నచ్చిన వాళ్ళే. నచ్చిన వాళ్ళు అంటే ఎవరు లేరు నాకు. ఈ 10 మంది నుండి 20 మందికి రావడం సెల్ఫ్ డెవలప్మెంట్ లో ఒక భాగం అనుకుంటే, ఇంకా చాలా ఉంటాయి ఇబ్బందులు. ప్రతి ఒక్కటి పేపర్ మీద పెట్టుకొని దాని నుండి ఎలా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది కూడా ఒక కొలత. దానికి ఏం సాధన చేశాం మనం అనుకుంటాం, లేదు నేను రోజు ఇది చేయాలి అది చేయాలి, చేస్తున్నాను, దాని యొక్క రిజల్ట్ బాగుందా లేదా, ఎలా వస్తుంది అనేది ఈ కోలమానం. ప్రతి ఒక్క దాన్ని జాగ్రత్తగా చూస్తున్నారా మీరు టైం టు టైం అనేదే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రాబ్లమ్స్ ఉంటాయా లేవా అని కాదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉండి సొల్యూషన్స్ వచ్చినాక రిజల్ట్ ఉందా, రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చినాక దాన్ని జాగ్రత్తగా చూస్తున్నారా, రిజల్ట్ నిజంగా వచ్చిందా, 1% వచ్చిందా, ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చిందా, 100% వచ్చిందా, ఏ విషయమైనా తీసుకోండి. అందులో నేనేమంటున్నా, డెవలప్మెంట్ అన్నప్పుడు, సెల్ఫ్ అన్నప్పుడు నాన్ బాడీ వేరు, మళ్ళీ సెల్ఫ్ వేరు అంటున్నా కదా, ఆ సెల్ఫ్ యొక్క డెవలప్మెంట్ ప్రయారిటీ తీసుకుందామా, బాడీ యొక్క డెవలప్మెంట్ ప్రయారిటీ తీసుకుందాం?
ఈ 2 విషయాలు కూడా కొద్దిగా అవగాహనలో ఉంచుకోవాలనేది నా యొక్క రిక్వెస్ట్. ఎస్. అంతే, ఇందులో ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. అందరం ఫర్ ఎగ్జాంపుల్ అవును సార్ మొన్న ఉదాహరణకి నాకు ఈ కోపం వచ్చేది, లేకపోతే నాకు బాధ అనిపించేది, భయం వేసేది, అందరితో కొట్లాడుతున్నా, లేకపోతే ఇది ఉండాలని, ఇల్లు ఉండాలనేది ఒక క్రేవింగ్ ఉండేది, దాంతో ఇది ఉండేది అని, ఇవన్నీ కోరికలు ఉన్నాయి, తీరట్లేదు, బాధ ఉంది, వాటిని బయటపడ్డాము, నిజంగా బయటపడ్డామా, బయటపడినట్టు యాక్షన్ చేస్తున్నామా అనేది కూడా ఒక కొలత. అట్లా మరి దీనికి రెఫరెన్స్ పాయింట్ హార్మోని, సహజంగా ఆనందంగా ఉంటున్నానా అనేది రెఫరెన్స్ పాయింట్. లేదా ఆనందంగా ఉంటున్నానా అనేది కూడా ఒక ఇబ్బంది ఉంది. సహజంగా అంటే అండి, ఏదైనా విషయం వచ్చింది అనుకోండి, దాన్ని స్పాంటేనియస్గా హ్యాపీనెస్తో మాట్లాడుతున్నాం అనుకోండి, అదే సహజం. బోత్ ఆర్ ఇంపార్టెంట్, దే ఆర్ ఇండిపెండెంట్. ఓకే, అలానే అనుకుందామండి. అంటే ఇది ఇండివిజువల్గా మీరు తీసుకోవచ్చు, కానీ రైట్ డైరెక్షన్లో పోవాలంటే ఇండివిజువల్ హార్మోని. నేను ఆనందంగా ఉండడానికి నేను ఏం చేస్తున్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్నింగ్ చెప్పాను అనుకోండి, గుడ్ మార్నింగ్ చెప్పడం వల్ల నేను హ్యాపీగా ఉంటున్నాను అనే విషయం నాకు బాగా అర్థమైంది జీవన విద్య తర్వాత. అంతకుముందు ఎవరినో ఉద్ధరించడానికో లేకపోతే ఎవరికో రెస్పెక్ట్ ఇవ్వడానికో గుడ్ మార్నింగ్ చెప్పానని అనుకునేవాడిని. అలా కాదు, ఇప్పుడు నేను రెస్పెక్ట్ ఎదురు వాళ్ళకి ఇచ్చానంటే ఫస్ట్ నేను హ్యాపీగా ఉంటున్నాను అనే విషయం బాగా అర్థమవుతుంది నాకు. మనం వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మనం హ్యాపీగా ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది అర్థమవుతుంది, చాలా క్లియర్గా ఉంది, క్లియర్గా ఉంది. వాళ్ళు చెప్పారా లేదా, మళ్ళీ 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 తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పారా అనేది మ్యాటరే కాదు అసలు. ఇప్పుడు ఈ మీ విషయం తీసుకుంటే ఉదాహరణకి నాకు మీరు అథారిటీ ఇస్తే నేను దీన్ని ఎట్లా మనము చెక్ చేయొచ్చు, దీన్ని ఎట్లా టైం టు టైం కోల్తా అనే ఉదాహరణకి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్నింగ్ చెప్పేది ఒక ఆస్పెక్ట్గా అండి, లైఫ్లో పొద్దున్న సాయంత్రం జరిగే ఆస్పెక్ట్లో అదొకటి ఫిక్స్ అయింది. నా హ్యాపీనెస్ వల్ల అవుతుందని సరదాగా మీరు అందరికి హ్యాపీగా గుడ్ మార్నింగ్ చెప్పేస్తారు, స్పాంటేనియస్గా వస్తుంది. ఆ తర్వాత మీకు ఒక జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని అనుంది, దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ మీ కర్తవ్యం స్టార్ట్ అయింది. దాన్ని ఎలా కొలుస్తారు? అట్లా లైఫ్లో ఒకటి 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 వస్తూనే ఉంటుంది. వీటన్నిటిని కూడా కొలవడం అవసరమే, కొలవాలి. ఒకటి అయిపోయింది కదా అంటే ఇక మనం అయిపోయినట్టు కాదు, డెవలప్మెంట్ ఆగిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. అదొకటే వస్తే ఎట్లా, ఇంకా ఎన్నో ఉంటాయి. అన్ని 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 మీరు అన్నట్టు అన్ని 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 ఎన్ని ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత, అందుకనే కదా నెవర్ ఎండింగ్ ఎంత ఎక్కువ ఆనందంగా ఉంటే, ఒక ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ప్రతి ఒక్కదాన్ని ఈఎంఐ కట్టుకుంటూ ఆనందంగా ఉంటే, ఇక్కడ ఈఎంఐ అంటే డబ్బులు కాదు, ప్రతి ఒక్కదాన్ని ఒక్కొక్క ఆస్పెక్ట్ లో 1% చేసినా పర్లేదు, దాని గురించి ఆలోచించినా పర్లేదు, అన్ని చేసుకుంటా పోతే మీ జీవితంలో చేయాల్సిన ఏమైనా మిగిలిందా? ఎంత డెవలప్మెంట్ ఇది, ఈ ఇన్వెస్ట్మెంట్ ఎట్లుంది అనేది నేను అందరికీ రిఫ్లెక్షన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాను. బహుశా ఫెయిల్ కూడా అయిండొచ్చు. సార్ నేను మాట్లాడచ్చు? శ్రావణి గారు అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి. నేను తెలుసుకున్నది ఏంటంటే, గతంలో నేను ఆనందంగా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. కొంచెం ఈ మధ్య పరిశీలనాత్మకంగా తెలుసుకున్నాక, నిజంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయవసరం లేదు, ఉన్నదాన్ని చూస్తే మనకి అసలు ఆనందం అనేది ప్రత్యేకంగా తెచ్చుకోవడం కోసం ఏం చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది సార్. బాగా చెప్పారు. ఇంకొద్దిగా నేను దీన్ని బాగా మంచిగా చెప్తానండి. యాక్చువల్గా ఉంది ఆనందమే అండి. దుఃఖాన్ని తెచ్చుకుంటాం మనం ఆనందం ప్లేస్. దుఃఖాన్ని తీసుకుంటూ పోతే మిగిలేదు ఆనందమే. కరెక్ట్ గా చెప్పారు సార్. అవునాగా? ఆనందంగానే ఉన్నాను అనే విషయం మనం గ్రహించలేకపోవడం వల్ల అసలు ఆనందం అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. మీరు దానికన్నా మీకు ఇంకొక ట్రాప్ చేస్తా వినండి. చాలా సార్లు మనము ఆనందంగా ఉంటున్నామని అనుకుని ఉండాలి అని అనుకుని ఉంటాం, ఆనందంగా ఉండం. ఆనందంగా ఉండాలి, ఎవరు వచ్చినా స్మైల్ ఇవ్వాలని అనుకుంటాం, లోపల మాత్రం వేరే ఆలోచన ఉంటుంది. స్మైల్ ఇస్తాం చూసినారా, అది నరకం. సార్ అసలు ఫస్ట్ మీరు ఆనందము అంటే మీ దృష్టిలో ఆనందం అంటే ఏంటి? అసలు ఆనందం అంటే మీ దృష్టిలో నా దృష్టిలో కాకుండా అసలు ఆనందం అంటే ఏంటి ఆనందం అంటే అనేది చెప్తే. దుఃఖం లేకుండా ఉండడమే ఆనందం అండి, బాధ లేకుండా ఉండడమే ఆనందం. ఆ స్టేజ్కి పోవడమే సెల్ఫ్ డెవలప్మెంట్. మెల్లమెల్లగా ఒక్కో విషయం మన
మన మన ఆలోచనకు వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని, మన డే ఇన్ డే అవుట్ వచ్చే ప్రతిరోజు మన దినచర్యలో వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని ఆనందంగా ఉంచుతుందా మనని, లేదా ఎన్ని ఆనందంగా ఉంచుతున్నాయి, ఎన్ని దుఃఖానికి గురి చేస్తున్నాయి, ఈ ఆనందంగా ఉండడానికి మన డైరెక్షన్ ఎట్లుంది అనేదే ఒక డిస్కషన్ ఈరోజు. అదండి. మరి నేను చెప్పాను కదా, ఈ కొలత ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి, ఆ డైరెక్షన్లో వెళ్తుందా లేదా అని ఇండివిజువల్లో చెక్ చేసుకుందాము. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. నెక్స్ట్ సెషన్ కూడా నేనే తీసుకుంటా. సెల్ఫ్ డెవలప్మెంట్ యొక్క ప్రోగ్రెస్ యొక్క కొలత ఎలా చేస్తున్నాము, నిజంగా చేస్తున్నామా, ఆగిపోయామా, ఆనందంగా ఉన్నామని వెళ్తున్నామా లేదా. ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ స్మైల్ ఆర్ లైక్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, దే సీమ్ టు బి ఫ్రెష్ బట్ నాట్ ఫ్రాగ్రెంట్. ఓకే, బాగా రాశారు. ఓకే అండి, మరి ఇంకొక 2 నిమిషాలు ఉంది. ఎవరైనా ఏదైనా షేర్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా నేను ఇంకా ఏమైనా క్లారిటీ చేయాల్సిన ఉంటే చెప్పండి, చేస్తాను. ఇదివరకు ఏదైనా నన్ను అంటే అది ప్రూవ్ చేసుకునే లెవెల్లో అనిపించేది అనమాట సార్. బట్ ఇప్పుడు అనిపిస్తుంది, ఓకే నా గురించి నీకు అంతే అన్నప్పుడు అది ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లం. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ నాట్ ప్రూవ్ మై సెల్ఫ్, ఐ నో వాట్ ఐఎమ్, హూ ఐఎమ్ అనే థాట్ ప్రాసెస్ లోకి వచ్చేసాను సార్. నన్ను నేను తెలుసుకున్నప్పుడు నేను ఒకరి ప్రశంస గురించి వెయిట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఒక విషయం ఏంటంటే, మన పార్టిసిపెంట్స్కి మనం చాలా సెషన్స్లో ఈ ఈ హార్మోనీని ఎలా అచీవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలనే టెక్నిక్స్, ఫేవర్స్ కానివ్వండి, లేకపోతే ఏ విధంగా అయినా లాస్ట్ హరి గారు, శివ గారు, సుమన్ గారు, స్వామి గారు, గిరి గారు, శ్రీనివాస్ గారు, రాజేష్ గారు షేర్ చేస్తూనే ఉన్నారు. అసలు ఎన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అసలు అవి మీకు హెల్ప్ అవుతున్నాయా లేదా, అదొక డౌట్ నాకు. కొన్నిసార్లు నాకు చాలా హెల్ప్ అయ్యాయి. మా టీంలో మేము డిస్కషన్ చాలా చేసుకుంటాం, ఆ డిస్కషన్లే మీకు షేర్ చేసేది. దీంట్లో ఎక్కడ కూడా దాచుకోవడము, దాచిపెట్టడం లేదు. నాలెడ్జ్ ట్రాన్స్పరెంట్గా షేర్ చేస్తుంది. ఇందులో మా ఆశ ఒకటి ఉంది, నిజంగా మీకు హెల్ప్ అవ్వాలి, ముందుకెళ్ళాలి, మేము ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ మీలో నాటాలి అనేది జూమ్ యొక్క ఈ ముఖ్య ఉద్దేశం, ఈ సెషన్స్. చాలా సార్లు ఎలా చేయాలి, దాన్ని ఎలా మనము బ్రేక్ చేయాలి, ఏదైనా ఆలోచన వస్తుంది, మంచి ఆలోచన కాదనుకోండి, దాన్ని ఎలా తీసేయాలి, దాన్ని పట్టుకోవడం ఎలా అనేది చెప్పున్నాం చాలాసార్లు. ఈ సెషన్స్ అన్నీ మీరు జస్ట్ ఏదో అటెండ్ అవ్వాలి, మీకు లైక్ ఎట్లా అంటే ఉక్కబోస్తుంది, ఫ్యాన్ వేసి సరిపోతుంది అని అంటే అలా జస్ట్ వింటున్నాము అని అంటే ఓకే, దాంతో కూడా ఏం తప్పేం లేదు. కానీ సెల్ఫ్ డెవలప్మెంట్కి ఉపయోగపడట్లేదు అనుకోండి, చాలా ఎఫర్ట్స్ పోతున్నాయి దీంట్లో, మీరు గమనించాల్సిన విషయం. సో ఇప్పటికైనా ఏం లేదు, మంచిగా ట్రై చేయండి. లైఫ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీనెస్, బ్లిస్ఫుల్ హ్యాపీనెస్ ఉంది మొత్తం. మీరు ఏం చేసినా డ్రైవ్ చేసింది లైఫ్ని హ్యాపీనెస్సే. హ్యాపీనెస్ డ్రైవ్లోనే ఉంటాం, మనం తప్పించుకోలేం. సో అటు పోతే ఈరోజు మనం కేటాయించుకున్న టైం అయిపోయింది. మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, ఉంటా నేను.